హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు టైమ్ 24/7 టీవీ. నేను భావిక, న్యూట్రిషనిస్ట్ అండ్ పర్సూయింగ్ ఎల్ఎల్బి. ఇప్పుడు మన ముందున్నారు ఒక స్పెషల్ గెస్ట్, మరెవరో కాదు, సాహిత్య లలిత కామేశ్వరి గారు. ఒక డైటీషియన్, డయాబెటిక్ అండ్ క్రానిక్ కేర్లో డయాబెటిక్ ఎడ్యుకేటర్గా చాలా కాలంగా పనిచేశారు. ఇప్పుడు మన ముందు ఒక ద బెస్ట్ వెల్నెస్ ఆంటర్ప్రినర్గా అడుగుపెట్టారు. హాయ్ హాయ్ సాహిత్య గారు, ఎలా ఉన్నారు? హాయ్ భావిక, బాగున్నాను, థ్యాంక్ యూ. మీరు రీసెంట్గా డైటాలజిక్స్ అనే కంపెనీని ప్రారంభించారు. సో దాని వెనుకున్న మీ లక్ష్యం ఏంటి, మీ మాట? లక్ష్యం వచ్చేసి అఫోర్డబుల్ కేర్ ప్రతి ఒక్కళ్ళకి త్రూ న్యూట్రిషన్ ద మోస్ట్ న్యాచురల్ వేస్లో అఫోర్డబుల్ కేర్ ఇవ్వాలి అని చెప్పేసి అది లక్ష్యం. అండ్ ఎవ్రీ సింగిల్ డే అంటే ప్రతిరోజు హెల్త్ మీద ఫోకస్ చేసుకొని అదే సెల్ఫ్ కేర్ మీద ఎక్కువ ఫోకస్ చేసుకొని ఎవ్రీడే వెల్నెస్ని కంటిన్యూ చేసి ఎవ్రీడే వెల్నెస్ మీద ఎక్కువ ఫోకస్ చేసి అట్లాగే రాబోయే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రివెంట్ చేసుకొని అండ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా న్యూట్రిషనల్ గాను ఇంకా మెంటల్ హెల్త్ వెల్ బీయింగ్ అండ్ మూవ్మెంట్ ఈ మూడిటి సినర్జీతో వెల్నెస్ కేర్ ఇవ్వాలని చెప్పేసి లక్ష్యం. అంటే లక్ష్యం దగ్గరికి వచ్చేకల్లా వీ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ ఎవ్రీబడీస్ ఫ్యామిలీ, అంటే ఎవ్రీడే వెల్నెస్. సో అది లక్ష్యం. అండ్ ఇవాళ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే మన మైండ్ కానీ మనం చేస్తున్న యాక్షన్స్ కానీ అండ్ మన మూవ్మెంట్, ఈ మూడిటికి అసలు సంబంధం లేకుండా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక మీటింగ్లో ఉంటాం, మళ్ళీ ఒక కాల్ వస్తుంది, ఇక్కడ మీటింగ్ అటెండ్ అవ్వాలి, కాల్ వస్తుంది, లేదు ఎవరికో రిప్లై ఇవ్వాలి, ఆర్ ఆకలేస్తుంది సంథింగ్ అండ్ దెన్ వి ఆర్డర్ ఏదో ఒకటి స్విగ్గీలోనో ఇన్స్టాలోనో పెట్టేసుకుంటాం. సో ఇదొకటి. అండ్ ద హోల్ డే ఫుల్ డే మనకి లేచి నడవడానికో లేకపోతే ఎక్సర్సైజ్ చేయడానికో మనకి టైం అనేది మనం కేటాయించాం. సో ఈ ప్రాబ్లం ఉండడం వల్ల అంటే ఏంటి, మనం మల్టీ టాస్కింగ్ అనే పేరుతో మనం ఏంటంటే ఆలోచనలు ఒకటి, మన మనసు వేరేలాగా ఉంటుంది, అట్లాగే మన యాక్షన్స్ వేరేలా ఉంటుంది. సో అన్నిటికీ కూడా ఒక కాంబినేషన్ ఉండాలి కదా. మన యాక్షన్స్ అయితే అలా ఉన్నాయి, బట్ మన శరీరం కూడా అంటే మన మెటబాలిజంలో కూడా ఈ గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటాం. ఈ గట్ బ్రెయిన్ యాక్సెస్ మన ఆకలికి మన ఆలోచనలకి కూడా ఇది లేదు, కనెక్షన్ ఉండట్లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇక్కడ వచ్చేసి స్క్రీన్ టైం. మన రీల్స్ కానీ మన సోషల్ మీడియా ప్రెజెన్స్ కానీ ఆర్ మన స్క్రీన్ టైం చాలా ఇన్ఎవిటబుల్, అంటే మనం అవాయిడ్ చేయలేం. మన జాబ్స్ కూడా స్క్రీన్ ముందే ఉన్నాయి, అట్లాగే మన ఫోన్ కూడా చూస్తూ ఉంటాము, వాట్సాప్ కానీ ఏదైనా కానీ ఫుల్ స్క్రీన్ టైం. సో ఈ స్క్రీన్ టైం వల్ల మనకేంటంటే మనం ఒకటి చేస్తాము. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే ఇది ట్రెండ్ అయిపోతుంది. ఫ్యామిలీలో నలుగురు ఉంటాము, బట్ అందరం ఫోన్లు పెట్టుకుంటాం. కరెక్ట్. ప్రెజెన్స్ మనం ఓకే డిన్నర్కి రెస్టారెంట్కి వెళ్తాము, స్టిల్ అక్కడ ఫోన్. సో అక్కడ ఫోన్ ఉండడం వల్ల ఏంటంటే మన మైండ్ వేరే దానికి ఆక్యుపై అయిపోతుంది. అంటే ఇక్కడ ఫోన్ చూడడం ప్రాబ్లం కాదు, అంటే మన మైండ్కి యాక్షన్స్కి మనం చేద్దాం అంటే మనం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేద్దాము అని అనుకుంటే ఆ క్వాలిటీ టైం అనేది మనం స్టాప్ చేసేస్తున్నాం. అట్లాగే మీ టైం అంటే ఇప్పుడు ఇదే నేను ముందు ఒక ప్లేస్లో చెప్పాను. అంటే ఇప్పుడు మనకి కొంచెం టైం ఉన్నది, సే మనం ఆఫీస్ నుంచి ఇంటికి రిటర్న్ వెళ్తున్నాం. ఆ టైం ఏంటంటే ఓకే మనకి ఇప్పుడు టైం దొరికింది, రిలాక్స్ అవ్వకుండా మనం చూసేది రీల్స్. కరెక్ట్. సో మన బ్రెయిన్కి రెస్ట్ ఉండట్లేదు. సో ఈ మూడిటికి అంటే న్యూట్రిషన్ అంటే మంచి ఆహారం, పోషణ ఆహారం, మూవ్మెంట్ అంటే దానికి తగ్గట్టుగా ఉన్న ఎక్సర్సైజ్
అట్లాగే మన మెంటల్ హెల్త్ అదే మెంటల్ వెల్ బీయింగ్ ఓకే. అంటే మన మనసు అదే మన మైండ్కి కూడా మంచి ఎక్సర్సైజెస్ ఇస్తే మనకి మంచిది. ఇలా చేస్తే మనకి నిద్ర కూడా టైంకి మనకి నిద్ర వస్తుంది అండ్ మన స్లీప్ క్వాలిటీ కూడా పెరుగుతుంది. యాజ్ అ క్లయింట్గా ఇప్పుడున్న మన ఈ ప్రస్తుతం జనరేషన్ కానీ మన రంగంలో కానీ మనం చూసుకుంటే మీరు ఏది ద బెస్ట్ అని సజెస్ట్ చేస్తారు? అంటే ఇప్పుడు మనం చూస్తే ఆఫ్టర్ ద కోవిడ్ పాండమిక్ తర్వాత దేర్ ఆర్ మెనీ, అంటే చాలా వెల్నెస్ కోచెస్ కానీ న్యూట్రిషనిస్ట్ కానీ చాలామంది సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోవడం, కోర్సెస్ ఆఫర్ చేయడం కానీ, డైట్స్ ఆఫర్ చేయడం కానీ, కస్టమైజ్డ్ మీల్స్ అని వితౌట్ ఏంటంటే ఒక ప్రాపర్ గవర్నమెంట్ రికగ్నిషన్ లేకుండా, ఇన్స్టిట్యూషన్స్ కాకుండా జస్ట్ విత్ సర్టిఫికేషన్ అక్రిడిటేషన్స్తో కోర్సెస్ అనేది వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సైడ్ బై సైడ్ వాళ్ళు ప్లేస్మెంట్స్ అనేది కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ఇన్ కంపేర్ టు దీనితో పోల్చుకుంటే మన ఇప్పుడు ఏదైతే మన గవర్నమెంట్ రికగ్నైజ్డ్ 3 year డిగ్రీ ప్రోగ్రామ్ కానీ 2 years కానీ ఏవైతే కోర్సెస్ ఉన్నాయో, సో అది బెస్ట్ అంటారా? యాజ్ ఎ క్లయింట్గా సర్టిఫికేషన్ అనేది బెస్ట్ అంటారా? మీ మాట. ఇది చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ అండ్ ఇప్పుడు చాలా చాలా ముఖ్యం అండ్ ప్రజలకి తెలియాల్సింది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు డాక్టర్స్, ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్స్, సర్జన్స్ వీళ్ళకి ఎట్లాగా ఒక సిస్టమ్ ఉన్నదో అంటే రిజిస్టర్డ్ నంబర్ ఉంటుంది. వాళ్ళు సో మెనీ ఇయర్స్ వాళ్ళు హౌస్ సర్జరీ చేసుకొని రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్లో నుంచి వాళ్ళు పీజీ చేసుకొని డాక్టర్స్, నేను చెప్పేది ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్స్ గురించి. సో అట్లా చేసినప్పుడే చాలా కాంపిటీషన్ ఉంటుంది డాక్టర్స్కి. అలాంటి డిగ్రీస్ మనం చూస్తే అది ఎలా మనం ప్రొఫెషనల్గా అనుకుంటామో ఇది కూడా అంతే. న్యూట్రిషన్ సైన్స్ అనేది జస్ట్ ఆహారమో లేకపోతే మన ప్రాక్టీసో కాదు. న్యూట్రిషన్ సైన్స్ అంటే ఇప్పుడు గ్రాడ్యుయేషన్ దగ్గరికి వచ్చే కల్లా న్యూట్రిషన్ సైన్స్ అంటే కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, ఇంకా ఫుడ్ టాక్సికాలజీ, ఫుడ్ ఫార్మకాలజీ, ఇలాంటి సబ్జెక్ట్స్ చాలా ఎక్కువ డీప్గా అనలైజ్ చేస్తే కానీ సో నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయన్నమాట. గ్రాడ్యుయేషన్ అంటే ఈ సబ్జెక్ట్స్ అన్నీ చాలా డీప్గా ఉంటాయి అండ్ మోర్ ఓవర్ అండర్ గ్రాడ్యుయేషన్ అయినా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా, గ్రాడ్యుయేషన్ ఐ మీన్ బిఎస్సి కానీ ఎంఎస్సి కానీ అట్లాంటి ఎంటెక్ కూడా ఉంది. ఐ మీన్ ఎంటెక్ ఫుడ్ టెక్నాలజీ అలాంటిది కూడా ఉంది. సో ఈ గ్రాడ్యుయేషన్స్లో మనం గ్రాడ్యుయేషన్ చేసుకోవడం ఎందుకు ముఖ్యం అంటే టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ మట్టుకే ఉండదు. చాలా వరకు ప్రాక్టికల్గా ప్రాజెక్ట్స్ ఉంటాయి అండ్ ప్రాక్టికల్స్ ఉంటాయి. మెయిన్గా ఏంటంటే ప్రాక్టికల్స్, ప్రతిదీ ఎక్స్పెరిమెంటేషన్ ఉంటుంది. అంటే ఆ కాలేజ్ ఆ కరికులంలో అకాడమిక్స్లో చాలా వరకు ప్రాక్టికల్ సినారియోస్ ఉంటాయి. చాలామంది వెటరన్స్ అంటే పెద్ద పెద్ద సైంటిస్ట్స్ ఇంకా డాక్టర్స్ వాళ్ళతో పాటు పనిచేసే అవకాశాలు ఉంటాయి. సో అది మట్టుకే కాకుండా ఇంటర్న్షిప్స్ అంటే హాస్పిటల్ కానీ హోటల్ కానీ ఏదైనా ఇలాంటి ఇంటర్న్షిప్స్ చేసేటప్పుడు ఏంటంటే ఒక స్టూడెంట్కి ఎక్కువ కాన్ఫిడెన్స్ వస్తుంది. సో కాన్ఫిడెన్స్ ఒకటి, సబ్జెక్ట్ మీద ఎక్కువ విజిబిలిటీ వస్తుంది అండ్ సబ్జెక్ట్ మట్టుకే కాకుండా ఇట్ ఈస్ బియాండ్ టెక్స్ట్ బుక్. అంటే కరెంట్ ఇష్యూస్ ఏమున్నాయో అది వాళ్ళు ఈజీగా వాళ్ళు అనలైజ్ చేయగలరు. సో ఇది గ్రాడ్యుయేషన్కి ఉన్న అడ్వాంటేజ్. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇఫ్ యూ వాంట్ టు స్టడీ అబ్రాడ్, మీకు ఒకవేళ ఇదే న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ ఫీల్డ్ ఇదే కోర్స్ మీరు అబ్రాడ్లో చేయాలంటే సే మాస్టర్స్ చేయాలన్నా లేకపోతే మీరు హాస్పిటల్స్లో పనిచేయాలన్నా ఆర్ ఇఫ్ యూ వాంట్ టు బీ అ న్యూట్రిషనిస్ట్, అబ్రాడ్లో ఏంటంటే లైసెన్సెస్ ముఖ్యం అన్నమాట, చాలా ముఖ్యం. అండ్ ఆ లైసెన్సింగ్ ప్రాసెస్ కూడా ఎట్లా ఉంటుందంటే రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్లో గ్రాడ్యుయేషన్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. గ్రాడ్యుయేషన్ దాంతోపాటు కొన్ని గవర్నమెంట్ బాడీస్తో టైఅప్, అంటే టైఅప్ కాదు అంటే మనం మెంబర్ అయి ఉండాలి. సో ఇట్లాంటి క్రెడిట్స్ ఉంటేనే లైసెన్స్ అబ్రాడ్ అనేది పాసిబుల్. సో
ఇది ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు వర్క్ అబ్రాడ్. ఇప్పుడు ఇక్కడ వెన్ యూ టాక్ అబౌట్ సర్టిఫికేషన్స్ ఆర్ పీజీ డిప్లొమా ప్రోగ్రామ్స్ ఏంటి అంటే, ఇండియాలో ఎస్ చాలా ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి. అండ్ పోస్ట్ కోవిడ్ డ్యూ టు లాట్ ఆఫ్ అంటే ఇలాంటి అంటే డైరెక్ట్గా ప్రాక్టికల్ సినారియోస్, ప్రాక్టికల్గా కరిక్యులం చేయలేని పరిస్థితుల్లో ఇలాగ సెట్ చేయాల్సిన కోర్సెస్ అయితే ఉన్నాయి. బట్ దీంట్లో వచ్చిన డిసడ్వాంటేజ్ ఏంటి అంటే వాళ్ళకి విజిబిలిటీ అనేది తక్కువ ఉంటుంది. అండ్ ఈవెన్ దో క్లయింట్స్ చూడగలరు. ఈరోజు ఏంటంటే హెల్త్ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది ఏంటంటే ప్యాషన్ నుంచి వాళ్ళు ఈ కోర్సెస్ అడిషనల్గా వాళ్ళు చదువుకొని వాళ్ళు అందులో డీప్ డైవ్ చేయడం వల్ల దే ఆర్ వెరీ ప్యాషనెట్ అండ్ వాళ్ళకి మార్కెట్ ఏంటో తెలుస్తుంది అండ్ దే ఆర్ ఏబుల్ టు కోప్ విత్. కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే ఇన్ డెప్త్. అంటే ఇప్పుడు ఒక క్లినికల్ న్యూట్రిషనిస్ట్ తీసుకున్నారంటే క్లినికల్ న్యూట్రిషనిస్ట్ కానీ క్లినికల్ డైటీషియన్ కానీ అంటే రెండిటికి మళ్ళీ రోల్స్ తేడా ఉన్నాయి. అది నేను తర్వాత చెప్తాను. బేసికల్గా ఏంటంటే ఈ రోల్స్ హాస్పిటల్స్లో ఐసీయూ లాంటి సెటప్లో మేము పనిచేస్తామన్నమాట. సో ఏంటవుతుందంటే ఒక హాస్పిటల్ సినారియో దగ్గరికి వచ్చేకల్లా ఇట్స్ ఎమర్జెన్సీ కేర్. సో ఎమర్జెన్సీ కేర్ దగ్గరికి వచ్చేకల్లా సీరియస్నెస్, సబ్జెక్ట్ మీద పట్టు, కాన్ఫిడెన్స్, సబ్జెక్ట్ అపార్ట్ ఫ్రమ్ సబ్జెక్ట్ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే కౌన్సిలింగ్. ఈ కౌన్సిలింగ్ అనేది ఏంటంటే ఇప్పుడు ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్స్ అయినా సరే, డెంటల్ గ్రాడ్యుయేట్స్ అయినా సరే, ఈ ప్రొఫెషనల్ అంటే ఈ ట్రీట్మెంట్ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళకి ఏంటి, ఈవెన్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్, క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్లో చేస్తున్న వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ అనేది ఒక సెపరేట్ సబ్జెక్ట్ అనమాట. అదేంటంటే ఒక మనిషిని చూసిన వెంటనే వాళ్ళ మానసిక స్థితి అంటే వాళ్ళ కరెంట్ కండిషన్స్ అంటే లైక్ వాళ్ళు భయపడుతున్నారా, టెన్షన్ పడుతున్నారా, అలాంటివన్నీ కూడా అనలైజ్ చేయడానికి ఎక్కువ అంటే వాళ్ళకి ట్రైన్ అయి ఉంటారనమాట. సో కౌన్సిలింగ్ అనేది ఒక చాలా ముఖ్యమైన విషయం. బట్ ప్రాబ్లం దగ్గరికి వచ్చే కల్లా ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటి అంటే మనం భయపెట్టే మనమేమో క్లయింట్స్ని ఆకట్టుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మళ్ళీ దట్ ఈస్ అగైన్ ఇప్పుడున్న సినారియో అంటే ఎస్సీఓ అని చెప్పేసి అట్లాగే వ్యూయింగ్ ఎక్కువ ఉండాలని. సో అలాంటి స్ట్రాటజీస్ అయితే చాలా ఉన్నాయి. బట్ అల్టిమేట్గా మనం ఏం చేస్తున్నాం, ఒక క్లయింట్ ఆర్ ఒక ఇండివిజువల్, ఒక హ్యూమన్ బీయింగ్ని మనమేమో మానసికంగా మనం వాళ్ళని ఐ వుడ్ సే హింసిస్తున్నాం. ఓకే, అంటే ఇవాళ ఇది చేస్తే మీరు ఉండలేరు, అలాంటి టాపిక్స్ చాలా ఎక్కువైపోయాయి. సో దానివల్ల ఏంటి అంటే ఈ జనరల్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఎక్కువైపోయింది. అంటే ఏదైనా న్యూట్రిషన్ కానీ హెల్త్ కేర్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి అని ఎవరైనా చెప్తున్నారు అంటే వండర్ఫుల్, బట్ అది పర్సనలైజ్డ్ అయితే కాదు. ఈరోజు ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు డయాబెటీస్ అయినా, క్రానిక్ కండిషన్ అయినా, స్కిన్ కండిషన్ అయినా, ఈరోజు చాలా చాలా ప్రోడక్ట్స్ వచ్చేసాయి, స్కిన్ ప్రోడక్ట్స్ వచ్చేసాయి, టెస్టింగ్ యువర్ స్కిన్. బట్ ఇక్కడ ఏంటంటే నేను ఎవరికి వ్యతిరేకం కాదు, బట్ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మనం భయపడక్కర్లేదు అనే విషయం మనం తెలుసుకోవాలి. భయపడద్దు, ముఖ్యం అది. సో ఇలాంటి కౌన్సిలింగ్ దగ్గరికి వచ్చేకల్లా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ప్రస్తుతం మన భారతదేశాన్ని మన ఇతర దేశాలతో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ, యూరోప్ కానీ, ఆస్ట్రేలియా కానీ వీళ్ళతో పోల్చుకుంటే మన భారత పౌరుల మైండ్ సెట్ న్యూట్రిషన్ వెల్నెస్ రంగంలో వాళ్ళతో, మన ఫారినర్స్తో మన ఇండియన్స్ని కంపేర్ చేసుకుంటే వాళ్ళతో పోల్చుకుంటే ఎలా ఉంది? సో మైండ్ సెట్ దగ్గరికి వచ్చేకల్లా అవేర్నెస్ యంగ్స్టర్స్లో, ముఖ్యంగా ప్రీ టీన్స్, టీనేజర్స్, మళ్ళీ అట్లాగే 40 years 45 years వరకు అవేర్నెస్ అయితే బాగా ఇంప్రూవ్ అయింది.
అంటే హెల్త్ని చూసుకోవాలి, ఫిట్నెస్ అట్లాగైతే బాగా ఇంప్రూవ్ అయింది థ్యాంక్స్ టు డిజిటల్ ఇండియా. ఎందుకంటే ఇండియా డిజిటల్గా చాలా చాలా డెవలప్ అయింది. అండ్ మిగతా కంట్రీస్ ఇప్పుడు యూకే కానీ యుఎస్ కానీ యూరప్ కానీ, ఐ మీన్ యూకే ఇస్ అగైన్ యూరప్, సో యూరోపియన్ కంట్రీస్ యాజ్ అ హోల్, అట్లాగే అటువైపు కెనడా, అటువైపు ఇంకా మళ్ళీ యుఏఈ, అట్లాగా మనం చూసామంటే ముందు నుంచి అంటే ఫ్రమ్ సో మెనీ ఇయర్స్ అలాంటి దేశాల్లో ఆల్రెడీ హెల్త్ మీద కొంచెం బాగానే అవేర్నెస్ ఉంది. అంటే ఫిట్నెస్ కానీ సెల్ఫ్ కేర్ మీద అయితే చాలా డిసిప్లిన్ చాలా మందికి ఉంది. ఇవాళ కూడా చాలా మంది అబ్రాడ్, అంటే మనం అబ్రాడ్ అంటాము, అట్లాంటి కంట్రీస్లో ముందు నుంచి పెరిగిన వాళ్ళు, ఎస్పెషలీ ఇండియన్స్, చాలా మందికి అయితే డిసిప్లిన్ ఉందండి. డిసిప్లిన్ అంటే ఎక్సర్సైజ్ అనేది వాళ్ళకి మస్ట్. అలాంటి మైండ్ సెట్ ఇప్పుడు ఇండియాలో కూడా చాలా మంది యంగ్స్టర్స్కి ఉంది. ఒక రీజన్ ఏంటి అంటే ఒకే బాడీ ఇమేజ్ని పెంచుకోవాలని, మనం ఫిట్గా ఉండాలని. సో మన అంబిషన్స్ కానీ మన డ్రీమ్స్ కానీ లిమిటేషన్స్ అనేవి, అదే బౌండరీస్ అనేవి చాలా అంటే ఎక్కువగా లేకపోవడం వల్ల బాడీ ఇమేజ్ పెంచుకోవాలని, ఫిట్గా ఉండాలని, హెల్తీగా ఉండాలని, అంబిషన్స్ అంటే ఒక్కొక్కరికి అంబిషన్స్ ఐఏఎస్ అవ్వాలని, ఈ పర్టికులర్ ఫీల్డ్లో సక్సెస్ఫుల్గా ఉండాలని, అలాంటి అంబిషన్స్ ఉండడం వల్ల సెల్ఫ్ కేర్ మీద చాలా వరకు పెరిగిందండి. దీంట్లో అయితే ఒక డిఫరెన్స్ ఉంది, చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది. లోవర్ మిడిల్ ఇన్కమ్ వాళ్ళకిను మళ్ళీ మిడిల్ ఇన్కమ్, హయ్యర్ మిడిల్ ఇన్కమ్, మనం ఇన్కమ్ గ్రూప్ వైజ్ మనం సెగ్రిగేట్ చేసుకునే విడదీస్తూ ఉంటే మనకి తెలిసి వచ్చేది ఏంటి అంటే ఎక్కువ సెల్ఫ్ కేర్ తీసుకోవడం, అట్లాంటి అవేర్నెస్ మళ్ళీ ఇంప్లిమెంటేషన్ అంటే అది యూసేజ్లో పెట్టడం అనేది ఎవరికి ఉంటుంది అంటే ఎవరికి వాళ్ళ కోసం టైం ఎక్కువ కేటాయించాలి అంటే ఒక్కళ్ళు ఉండడమో, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్లో తక్కువగా, అంటే ఫ్యామిలీ మెంబర్స్ తక్కువ ఉండడం వల్ల అట్లాగా కూడా అది వీ హ్యావ్ అబ్జర్వ్డ్ అనమాట. అంటే ఇలాగ సెపరేట్గా ఉండాలనో, లేకపోతే న్యూక్లియర్ ఫ్యామిలీస్. సో ఇలాంటి ఫ్యామిలీస్ దగ్గరికి వచ్చేకల్లా మైండ్ సెట్ అనేది చాలా అంటే పాజిటివ్గా ఉంది, ప్లస్ అవేర్నెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మిగతా గ్రూప్స్ అంటే కేటగిరీస్ మనం చూసేసరికల్లా అవేర్నెస్ ఉన్నది, బట్ అగైన్ అఫోర్డబిలిటీ అంటే హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, హెల్తీ ఫుడ్స్ కొనుక్కోవాలి అంటే అఫోర్డబిలిటీ దగ్గరికి వచ్చేకల్లా ఒక పెద్ద ప్రాబ్లం వస్తుంది. అంటే దే హ్యావ్ టు చూజ్ అనమాట ప్రయారిటీస్, అదొకటి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అవేర్నెస్ ఉన్నా బట్ అక్కడ ఇంప్లిమెంటేషన్ దగ్గరికి వచ్చేకల్లా చాలా అసలు బాగాలేదండి. బికాజ్ ఈ ఆల్కహాల్, అట్లాంటి ఆల్కహాల్ కానీ ఎనీ సబ్స్టెన్స్ అబ్యూస్ ఎక్కువ ఉంటుంది. సో it has a lot to do with an individual's awareness. అంటే rather than మైండ్ సెట్, అంటే మనం కంపేర్ చేసుకోవడం కన్నా మనం ఏ లెవెల్ మనకి ఎక్స్పోజర్ ఉంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు అవర్ ఎక్స్పోజర్ లెవెల్స్. మనం ఇవాళ సోషల్ మీడియాలో మనం ఫిల్మ్ యాక్టర్స్, యాక్ట్రెసెస్ని మనం అడ్మైర్ చేసేటప్పుడు మనం వాళ్ళలా ఉండాలి అని అనుకునే క్రౌడ్ ఉన్నది. అట్లాగే ఓకే కొంతమంది పబ్లిక్ సర్వీస్లో ఉన్న వాళ్ళని ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు అట్లాగా లైఫ్ని లీడ్ చేయడం కూడా ఉంది. సో మనం ఏ రంగంలో మనం ఎక్స్పోజ్ అవుతూ ఉంటామో, మనం కోరుకుంటామో ఆటోమేటిక్గా అలాంటి ఇండివిజువల్స్కి అయితే అవేర్నెస్ అట్లాగే పెరుగుతుంది. బట్ మెయిన్ అండర్లయింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఇన్కమ్ కేటగిరీ అన్నమాట. ఎందుకంటే హెల్తీ ఫుడ్, ఈరోజు హెల్తీ ఫుడ్ అని క్లెయిమ్స్, లేబుల్స్ చాలా బ్రాండింగ్ చేయడం వల్ల కాస్ట్ ఫ్యాక్టర్ అనేది ఒక పెద్ద కన్సర్న్ అయిపోతుంది.
సో ఇప్పుడు మన ప్రజెంట్ ఉన్న జనరేషన్ని మన గ్రేట్ ఓల్డెన్ డేస్ని కంపేర్ చేసుకుంటే, అంటే మన వెనకటి కాలంలో మన తాతలు మన ముత్తాతలు కానీ వాళ్ళు తిన్న ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో, వైట్ రైస్ అనే వాళ్ళ దగ్గర అనే ఆ ప్లేట్లో అది కనిపించేది కాదు. వాళ్ళు అరికెలు, సామెలు, మిల్లెట్స్ ఇవి తినేవాళ్ళు చాలా. ఇప్పుడు మన ప్లేట్ని ఇప్పుడు కంపేర్ చేసుకుంటే, మన పెద్దవాళ్ళతో మన యువతని కంపేర్ చేసుకుంటే, మనల్ని కంపేర్ చేసుకుంటే మనం ఎక్కువ వైట్ రైస్ కానీ మన యువత కరెంట్ ఫాస్ట్ ఫుడ్కి అట్రాక్ట్ అవుతున్నారు. సో ఈ ఫాస్ట్ ఫుడ్ అట్రాక్ట్ అవ్వడం వల్లనేనా మనకి ఈ యువతకి చాలా హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, తొందరగా సిక్ అయిపోవడము, తొందరగా టైర్డ్నెస్ అనేది రావడము. సో ఈ ఫుడ్ అనేది ఎందుకు చేంజ్ అయింది? మోడర్న్ మన వెస్టర్నైజేషన్ వల్ల చేంజ్ అయిందంటారా? అండ్ ఈ ఫుడ్ చేంజెస్ వల్లనే మనకి ఇన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని మీరు అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ యువత అంటే వైట్ రైస్ అస్సలు ప్రిఫర్ చేయట్లేదు. కరెక్ట్ ఒప్పుకుంటారా? కరెక్ట్. సో వైట్ రైస్ అనేది అక్కడ వాళ్ళ ప్లేట్లో ఉండదు. టైమింగ్ అట్లాగా డీవియేట్ అయిపోవడం. సో కమింగ్ బ్యాక్ టు పూర్వీకులు తినే ఆహారానికి ఇప్పుడు ఉన్న దానికి డిఫరెన్స్ ఏంటి అంటే, పూర్వీకులు తినేటప్పుడు వాళ్ళకి ఆహారంలో అంటే వైట్ రైస్ వాజ్ అ లగ్జరీ అండి. అంటే తెల్లగా ఉన్నది, అంటే అప్పట్లో తెల్లగా ఉన్న రైస్ అంటే బాస్మతి రైస్ లేకపోతే పాలిష్డ్ రైస్ అనేది అప్పట్లో తక్కువ. అంటే అది ఫ్యాక్టరీస్లో చేసేటప్పుడు ఏంటంటే దట్ వాజ్ అ లగ్జరీ ఫుడ్ అట్ దట్ టైం. సో లగ్జరీ అన్నప్పుడు ఏంటవుతుందంటే ఆటోమేటిక్గా దాని యూటిలిటీ తగ్గిపోతుంది. అంటే లగ్జరీ అనే టర్మ్ ఇప్పుడు మోడర్న్ లగ్జరీ వేరు. అప్పట్లో ఏంటంటే అందరూ ఫైబర్ రిచ్ తినేవారు. అనదర్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఫర్టిలైజర్స్. అనదర్ ప్రాబ్లం ఏంటంటే ఫర్టిలైజర్స్ ఇప్పుడు చాలా ఇంక్రీజ్ అయిపోయి, ఫర్టిలైజర్స్ ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ఫ్యాక్టరీస్లో అయిన తర్వాత అంటే ఒక్కొక్క ప్రాసెస్లో ఏంటవుతుందంటే ఆ పర్టికులర్ గ్రెయిన్, ఇప్పుడు వైట్ రైస్ చెప్పారు కాబట్టి లెట్స్ ఏ ప్యాడీ రైస్ తీసుకుందాం. రైస్ అయితే అది స్టార్టింగ్ ప్రాసెస్ నుంచి ప్రతి ప్రాసెస్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒక్కొక్క స్టెప్లో దాని న్యూట్రియంట్స్ తగ్గిపోతూ ఉంటాయి. రీజన్ ఏంటి అంటే అది ప్రాసెసింగ్ కండిషన్స్ అట్లాగా. ఎందుకంటే ఇంతమంది పాపులేషన్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే మరి క్వాంటిటీస్ అవన్నీ అదొకటి. ఇంకోటి ఏంటంటే ఒక్కొక్క స్టెప్లో కూడా ఇంక్రీజ్ చేస్తారు, అది ప్రాబ్లం లేదు. బట్ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే పాలిష్డ్ రైస్ కావాలి. ఇదేంటంటే మనం రైస్ విడివిడిలాడుతూ ఉండాలి, తెల్లగా ఉండాలి, తెల్లగా పువ్వులాగా ఉండాలి అనుకుంటాం రైస్. సో అలా తింటేనే మంచి రైస్ అనుకుంటాం. సో ఇదేంటంటే ఇది అగైన్ ఏజ్ గ్రూప్ 45+ ఇయర్స్ నుంచి 75 ఇయర్స్ దాకా ఉన్న ఆర్ మోర్ దెన్ దాట్ ఈ గ్రూప్ కేటగిరీ వాళ్ళు నమ్మేది ఏంటంటే వైట్ రైస్ ఇస్ లగ్జరీ. ఎందుకంటే వాళ్ళు అప్పట్లో వాళ్ళ చిన్నప్పుడు ఇది వైట్ రైస్ వాజ్ అ లగ్జరీ. సో వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు వైట్ రైస్ తినాలని వాళ్ళు అనుకుంటారు. ఇది డిఫరెన్స్. సో అదొకటి. యువత దగ్గరికి వచ్చే కల్లా మనకు ఫాస్ట్ ఫుడ్ అనేది ఇట్స్ డెఫినెట్లీ వెస్టర్నైజేషన్. ఈ విషయం నాకు ఈ మధ్య తెలిసింది. ఇన్ఫ్యాక్ట్ ఒక చాలా పెద్ద ఆయన నాకు చాలా విషయాలు చెప్పారు. అయితే అందులో నాకు తెలిసింది ఏంటి అంటే అప్పట్లో చాలా ఏళ్ల క్రితం యుఎస్ లాంటి కంట్రీస్లో వాళ్ళకు ఉండేది ఒబిసిటీ. అంటే వాళ్ళకి ఇప్పటికీ ఉన్నది ఒబిసిటీ అనేది చాలా పెద్ద కన్సర్న్ యుఎస్లో కూడా, ఇప్పుడు కూడా. బికాజ్ యుఎస్లో ప్రాసెస్డ్ ఫుడే వాళ్ళకి స్టేబుల్ చాలా. అంటే వాళ్ళ క్లైమేట్ కండిషన్స్లో స్టోరేజ్ కండిషన్స్ మన కంట్రీస్ కన్నా ఇంకా కొంచెం అంత ఎక్కువ కాదు. బట్ ఫ్రెష్ ప్రొడ్యూస్లో వాళ్ళ స్టేపుల్ అంటే వాళ్ళ కల్చర్ ప్రకారం వాళ్ళు ఏం తింటారో అదొకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అప్పట్లో చాలా ఏళ్ల క్రితం నేను చెప్పాను కదా, అప్పుడు ఏంటంటే యుఎస్లో చాలామంది వాళ్ళ ప్రోడక్ట్స్ని బ్రాండ్ చేసుకోవడం, మార్కెటింగ్ చేసుకోవడం. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇట్ స్టార్టెడ్ విత్ ఆరెంజ్ జ్యూస్. ఓకే. సో ఆరెంజ్ మీరు తీసుకున్నారంటే ఆరెంజ్ యాజ్ సచ్ ఈజ్ ఫైబర్ రిచ్. ఓకే.
అండ్ అఫ్ కోర్స్ వైటమిన్ సి, వెరీ వెరీ హై అండ్ వెరీ రిచ్ ఇన్ వైటమిన్ సి అండ్ అదర్ మినరల్స్. ఇప్పుడు అండ్ ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రోలైట్. ఆరెంజ్ ఇస్ అన్ ఎలక్ట్రోలైట్. ఓకే, సో ఇది ఫ్రూట్గా మన కంట్రీలో పండి మనకి, అంటే మన ఊళ్ళల్లో మనకి ఈ తోటలు అవి ఉండడం వల్ల ఫ్రూట్గా మనం తింటాం. ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అంటే ఈ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ బ్రేక్ఫాస్ట్లో తాగితే హెల్త్ బాగుంటుంది అని చెప్పేసి క్లెయిమ్స్ వచ్చేవన్నమాట అప్పట్లో. ఓకే. సో అది మెల్లిమెల్లిగా దాని బ్రాండ్ ఇంక్రీజ్ అయ్యి సో ఆరెంజ్ జ్యూస్ ఒకటి అండ్ ప్యాకేజ్. ఓకే. ఇవాళ మీరు చూసారంటే అందరూ అట్రాక్ట్ అయ్యే విషయం ఏంటి? ప్యాకేజ్. అది చూడ్డానికి మట్టుకే కాకుండా ఇట్ ఈస్ ఆల్సో, అంటే అది ఆ ప్యాకేజ్ కండిషన్స్ కూడా ఎట్లా ఉంటాయంటే ఫుడ్ పాడవడము, లేకపోతే it places the food in its place, right? సో ఇక్కడ విషయం ఏంటంటే ప్యాకేజింగ్ని అట్రాక్ట్ అయ్యి అది లగ్జరీ అని చెప్పి గ్లోరిఫై అయ్యి మెల్లిమెల్లిగా ఇట్ ఆక్యుపైడ్. సో సిమిలర్లీ ఈ ఆరెంజ్ జ్యూస్ లాగా ఇంకా చాలా ప్రోడక్ట్స్, చిప్స్, లేస్ చిప్స్, సో అట్లాంటివి చాలా ప్రోడక్ట్స్ మెల్లిమెల్లిగా స్ప్రెడ్ అయ్యి వెస్టర్నైజేషన్ నుంచి వచ్చిన కల్చర్ ఇది. సో అదొకటి. అండ్ అప్పట్లో అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ కాదు, దిస్ వాజ్ వెరీ వెరీ లాంగ్ టైమ్ బ్యాక్. వ్యవసాయం చేసుకునే వాళ్ళు, పనికి అంటే డెస్క్ మీద కూర్చునే వాళ్ళు తక్కువ. సో వైట్ కాలర్ జాబ్స్ అంటాము. సో వాళ్ళకి కూడా ఏదో ఒక చేతి పని ఉండేది. వాళ్ళ ఇంటికి వచ్చిన లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినా వాళ్ళ హాబీస్ ఏంటంటే గార్డెనింగ్ అట్లాంటివి ఉండేవి. అన్నీ డిఐవై, డూ ఇట్ యువర్ సెల్ఫే. బట్ ఇక్కడ అంటే ఇప్పుడు మనం చూసేసరికల్లా ఫార్మింగ్ ఆర్ గార్డెనింగ్ అనేది హాబీగా మారిన, బట్ ఇట్ ఈస్ చాలామంది ఎక్కువ మంది చేయట్లేదు. ప్రాబ్లం వచ్చింది ఏంటంటే అక్కడ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల, అంటే మన వృత్తి ప్రకారం మనకు ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల మనది కూడా ఇప్పుడు వెస్టర్నైజేషన్ లాగా అయిపోయింది. ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ వెస్టర్నైజేషన్. సో ఇప్పుడు మేజర్ కన్సర్న్ వచ్చేసి ఉమెన్ హెల్త్. సో ఇప్పుడు మనం ఒక ఉమెన్ హెల్త్ గురించి మాట్లాడుకుందాం. మన పూర్వీకులని, ఫర్ ఎగ్జాంపుల్ మన మదర్స్ని, మన గ్రాండ్ మదర్స్ని చూసుకుంటే వీ వర్ హ్యావింగ్ అట్లీస్ట్ 3 siblings. మన మదర్స్కి, మన ఫాదర్స్కి 4, 6, 9 siblings ఉండేవాళ్ళు. మనకు వచ్చేసరికి వీఆర్ హ్యావింగ్ ఓన్లీ 1. మన కిడ్స్కి వచ్చేసరికి, కమింగ్ జనరేషన్ వచ్చేసరికి, లైక్ ఇప్పుడు నడుస్తున్న ఈ ట్రెండ్, మన గ్రాఫ్ ఏదైతే ఉందో, ఈవెన్చువల్లీ ద ఆఫ్ స్ప్రింగ్ లెవెల్ అనేది 9, 8, 3, 2, ఇప్పుడు వచ్చేసి ఓన్లీ 1 child. ఈ 1 child, సింగిల్ చైల్డ్కి కూడా దే ఆర్ స్ట్రగులింగ్ ఎ లాట్. చాలా కష్టపడుతున్నారు. మన అమ్మమ్మల టైంలో, మన పూర్వీకుల టైంలో, మన మదర్స్ టైంలో కూడా మనకి ఫర్టిలిటీ సెంటర్స్ అనే ఈ కాన్సెప్టే లేదు అసలు. ఈ సొసైటీలో, ఈ ఉన్న తరంలో చాలా ఉంది. ఇప్పుడు ఫర్టిలిటీ అనే ఒక కోర్స్ ఇప్పుడు చాలా టాప్లో ఉంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మెడికల్ కోర్సెస్లో ఎవ్రీబడి లైక్ ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే డెంటిస్ట్ అవ్వాలని, డర్మటాలజిస్ట్ అవ్వాలని ఇలా చూస్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు అందరూ ఫర్టిలిటీ కోర్సెస్ చూస్ చేసుకుంటున్నారు. దీనికి ముఖ్య గల కారణం మన ఫుడ్ పదార్థాలే అంటారా, లేదంటే మన లైఫ్ స్టైల్ చేంజెసా? ఎందుకు మన ఉమెన్ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు మోర్ దెన్ 1 childని బేర్ చేయలేకపోతున్నారు? ఈజ్ ఇట్ మన ఓన్లీ ఉమెన్ హెల్త్ పైన ఎఫెక్ట్ ఉంటుందా, లేదంటే మెయిల్ కూడా ఈక్వల్గా కాంట్రిబ్యూట్ చేస్తున్నారా? ఎందుకంటే మెయిల్స్ వచ్చేసి ఈవెన్ ఉమెన్ ఈ ఫారెన్ ఐటీ కల్చర్ ఇదంతా దీనివల్ల, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల వాళ్ళు ఆల్కహాల్ అడిక్షన్ అని, స్మోకింగ్ అని, సబ్స్టెన్స్ అబ్యూస్ అని బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఆర్ ఎక్స్పోజ్డ్. చాలా ఎక్స్పోజర్ ఉంది వాళ్ళకి. సో దీనివల్లనే వాళ్ళకి ఆఫ్ స్ప్రింగ్ అనేది డ్యూ టు దిస్ మన ఫర్టిలిటీ సెంటర్స్ పెరిగాయా, లేదంటే ఏంటి అసలు కారణం ఏంటి? ఎందుకు మన జనరేషన్ ఇలా వెనకబడిపోతుంది? దాని గురించి మీరు. ఎవ్రీడే వెల్నెస్. ఇప్పుడు ఫర్టిలిటీ సెంటర్స్ కన్నా ముందు అంటే మన హెల్త్ అనేది ఉట్టి ఆహారమే కాదు, మన మెంటల్ వెల్నెస్ అండ్ మన మెంటల్ హెల్త్ ప్లస్ మన మూవ్మెంట్, అఫ్ కోర్స్ మన ఆహారం అండ్ స్లీప్. సో ఆల్ టుగెదర్ ఇక్కడ ప్రాబ్లం వచ్చింది అంటే
చాలా ఏళ్ల క్రితం అగైన్ ఫీమేల్ అంటే మేల్ డామినేషన్ ఆర్ పేట్రియార్కల్ సొసైటీ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే విమెన్ అంటే ఆడవాళ్ళకి చాలా ఫేస్ చేయాల్సి వచ్చేది. అంటే వాళ్ళు ఇఫ్ యూ టేక్ మన మదర్స్ కానీ మన మదర్ జనరేషన్స్ ఇంకా ముందు వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు చాలా డీల్ చేయాల్సి వచ్చేది అనమాట. అంటే మెంటల్గా కూడా చాలా చాలా ప్రెషర్ ఉండేది, ఐడెంటిఫికేషన్ ఉండేది కాదు, చూసుకునే వాళ్ళు కాదు సరిగ్గా. అంటే ఆడవాళ్ళు అంటే జస్ట్ ఒక మషిన్ లాగా, అంటే వాళ్ళు పని చేయడానికో లేకపోతే కిచెన్లో ఉండడమే. సో ఇప్పుడు చాలా మూవీస్ అయితే వస్తున్నాయి అప్పటి గురించి ఎట్లా ఉండేదో. సో దీనివల్ల ఏమవుతుందంటే, దీనివల్ల ఏం అయ్యేదంటే మెల్లిమెల్లిగా వాళ్ళకి మెంటల్ హెల్త్ అనేది చాలా చాలా తగ్గిపోయేది అనమాట. అంటే నేను ఇక్కడ మెంటల్ హెల్త్ అని ఎందుకు అంటూ ఉంటానంటే, ఈ సెల్ఫ్ కేర్ అనేది ఉండేది కాదు. సో మీ టైం, సెల్ఫ్ కేర్, ఇండివిజువాలిటీ అట్లాంటివి ఏమి ఉండేది కాదు. సో మెల్లిగా ఏంటంటే అది జీన్లో కూడా అది అంటే ఇట్ షోస్ అప్ ఇన్ ద సేమ్ థింగ్. అంటే ట్రీట్మెంట్ మరి అంతే కదా, అంటే హ్యాండిల్ చేయడం, బేర్ చేయడం అవన్నీ. బట్ స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ రావు అని కాదండి, చాలా స్ట్రాంగ్గా ఉండాల్సి వచ్చేది. ఒకప్పుడు రాణి లక్ష్మీబాయి, ఝాన్సీ లక్ష్మీబాయి ఆ టైం అప్పుడు ఏంటంటే ఈవెన్ దే యూస్ టు డీల్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే అంతే కదా, దేవర్ ద హోల్ దేవర్ ద లీడర్స్ ఫర్ ద కంట్రీ. వాళ్ళే మన కంట్రీని యూనో ఒక స్ట్రాంగ్ పిల్లర్స్గా ఉండేవాళ్ళు. ఆ తర్వాత కదా చాలా విషయాలు మారాయి. సో ఇక్కడ వచ్చేసి మెయిన్గా ఏంటంటే ఇది చాలా ఏళ్ళ నుంచి ఇది జెనెటికల్ ట్రేట్ ఇలా ఫామ్ అయిపోయి అది నెంబర్ 1. ఇంకోటి వచ్చేసి ఒక లేబులింగ్ ఉండేది. అంటే నువ్వు ఒక గర్ల్, నువ్వు ఒక ఆడదానివి, సో నువ్వు ఇదే చేయగలవు, ఇంతకన్నా చేయలేవు. అలాంటి బిహేవియరల్ ఆస్పెక్ట్స్ కానీ రేస్ చేసేటప్పుడు కూడా, పిల్లల్ని రేస్ చేసేటప్పుడు కూడా అలాంటి అలవాటులతోనే పెంచేవారు. అంటే ఇవాళ ఎవ్రీబడి ఈజ్ అవేక్ అండ్ చాలా మంది కళ్ళు తెరుచుకొని ఈక్వాలిటీ అని చెప్పేసి మనం వీఆర్ ఆల్ దేర్. బట్ ముందు నుంచి ఇది ప్రాబ్లం వచ్చేసి అది ప్రాబ్లం అని వాళ్ళకే తెలియలేదు. వాళ్ళకే ఏంటంటే దిస్ ఇస్ లైఫ్, ఇది మన లైఫ్, మనం ఇలాగే లీడ్ చేయాలి, ఇది మనకి ఇలా డిజైన్ అయ్యింది, మనం ఇలాగే లీడ్ చేయాలి. ఈరోజు డివోర్స్ రేటు అవన్నీ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో కమింగ్ బ్యాక్ టు ఆల్ దిస్, అంటే న్యూట్రిషన్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. అంటే డిప్రెషన్ ఆర్ స్ట్రెస్ ఈటింగ్ ఎక్కువ ఉండేది, సో స్ట్రెస్ ఈటింగ్ ఎక్కువ ఉండేది. బాడీ ఇమేజ్ అనేది కూడా ఇప్పుడు పెరిగింది, బట్ అప్పట్లో కూడా ఉండేది, చాలా ఏళ్ళ నుంచి కూడా ఉండేది. అందుకే బాడీ షేమింగ్ అనేది కామన్ అయింది. సో ఇప్పుడు మనం బాడీ షేమింగ్ నుంచి ఇప్పుడు మళ్ళీ మనం మెల్లిగా వెళ్తున్నాం. సో బాడీ షేమింగ్ ఉండేది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మన ఆడవాళ్ళు చాలా వరకు ఫేస్ చేసేవారు, డీల్ చేసేవారు. అండ్ వాళ్ళు ఏమనుకునేవారంటే ఇది నార్మల్ లైఫ్, ఇది ప్రాబ్లం కాదు, ఇది నార్మల్ లైఫ్, ఇది మనం డీల్ చేయాలి. ఇవాళ ఏంటంటే మనకు ప్రతిదీ ప్రాబ్లంగా అనిపిస్తుంది. ఓకే, ఇన్ అ వే ఇట్ ఇస్ వెరీ గుడ్. బట్ అలాంటి ప్యాటర్న్ నుంచి అలా ఒక సక్సెషన్గా వెళ్తూ ఉండడం వల్ల కూడా ఇది ఒక పెద్ద ఇష్యూ. సో స్ట్రెస్ ఈటింగ్ అనేది కామన్ అయిపోయింది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి న్యూట్రిషన్ యాజ్ సచ్, అంటే ఇలా తింటే అంటే బాడీ షేమింగ్. మళ్ళీ ఒక గ్రూప్ ఆఫ్ జనరేషన్స్ నేను చూసే వరకు బాడీ షేమింగ్కి చాలా డీల్ చేసేవారు. సో దానివల్ల కూడా న్యూట్రిషన్ సరిగ్గా ఉండేది కాదు. సో ఫర్టిలిటీ దగ్గరికి వచ్చేకల్లా టుడే ద ప్రాబ్లమ్ ఈస్ ఫర్టిలిటీ సెంటర్స్. అంటే అఫ్ కోర్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఆటోమేటిక్గా ఇవాళ మనం ఏంటంటే సొసైటీ కోసం చాలా వరకు మనం
ఉంటున్నాం. ఇందాక నేను చెప్పినట్టు మనం ఫోన్ చూస్తున్నాము, ఎదురుగా మనిషి ఉన్నా మనం మాట్లాడట్లేదు. ఫోన్లో మటుకు మాట్లాడతాం, లేదంటే ఈమెయిల్, అట్లాగా మనం ఆన్లైన్లో మనం మాట్లాడతాం, మనం చాలా ఎక్స్ప్రెస్ చేయడాలు అని. బట్ డైరెక్ట్గా మనిషి ఉన్నప్పుడు మనం స్పెండ్ చేయట్లేదు, అంతే కదా. సో ఇలా మనం ఏం చేస్తున్నామంటే మనం చాలా మన సిస్టమ్నే మనం కన్ఫ్యూజ్ చేస్తున్నాం. లోపల ఉన్న మెటబాలిజం నుంచి అన్నీ మనం కన్ఫ్యూజ్ చేయడం వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. అండ్ లోన్లీనెస్, ఇట్లాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. సో మెంటల్ హెల్త్ అనేది చాలా చాలా ముఖ్యం. ఫర్టిలిటీ దగ్గర కూడా మెంటల్ హెల్త్, న్యూట్రిషన్ అంటే సోర్సింగ్ ఆఫ్ హెల్తీ న్యూట్రిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అదొకటి. అండ్ మన మూవ్మెంట్, అంటే మన ఎక్సర్సైజ్ కానీ, మన మజిల్ హెల్త్ కానీ, స్ట్రెస్ రెసిలియన్స్, ఇలాంటివన్నీ మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటేనే మన బాడీ నార్మల్గా ఫంక్షన్ అవుతుంది. సో ఫర్టిలిటీ ఇవాళ ప్రాబ్లం వచ్చేది ఏంటి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ప్రీటీన్ నుంచి స్టార్ట్ అవుతుంది. బాడీ ఇమేజ్ పెంచుకునే ప్రాసెస్లో వీఆర్ అవాయిడింగ్ ది బ్యాలెన్స్ ఆఫ్ న్యూట్రిషన్, వీఆర్ అవాయిడింగ్ ది బ్యాలెన్స్ ఆఫ్ హౌ అ లైఫ్ నీడ్స్ టు బి లెడ్. 6 hours 5 hours దిగిపోయింది. సాటర్డే సండే ఎప్పుడో వి థింక్ ఓకే మనం సాటర్డే సండేకి మనం స్లీప్ పెట్టుకుంటామని, బట్ నో, ఎవ్రీ సింగిల్ డే స్లీప్ మ్యాటర్స్. సో ఫర్టిలిటీ ఈస్ టుడేస్ ఫర్టిలిటీ ఈస్ బిజినెస్ థ్రైవింగ్ రీజన్ వచ్చేసి ఇవన్నీ రీజన్స్ పాసిబ్లీ అండ్ ప్రాబబ్లీ. ఐ డోంట్ వాంట్ టు సే ఆల్ దట్. Today's fertility's reason is that. ఇప్పుడున్న మన ప్రజెంట్ జనరేషన్లో మన అమ్మాయిలకి, ఎస్పెషల్లీ అబ్బాయిలకి కూడాను స్కిన్ హెల్త్ అంటే ముఖ్యమైన విషయం వచ్చేసి స్కిన్ న్యూట్రిషన్. సో ఒకప్పుడు నేను రీసెంట్గా మా విలేజ్ విజిట్ చేసినప్పుడు మా గ్రాండ్ మదర్ని వాళ్ళని అడిగినప్పుడు జనరల్ డిస్కషన్ ఇట్ వాస్, అంటే నార్మల్గా మాట్లాడుకున్నాం. ఇప్పుడు స్కిన్ ప్రోడక్ట్ నేను అప్లై చేస్తున్నప్పుడు వాళ్ళు నవ్వుతూ మా కాలంలో అసలు ఇవేవి ఉండేవే కావు, ఏది పడితే అది రుద్దుతున్నారు, అది మొహమా చర్మమా ఏంటి. మై గ్రాండ్ ఫాదర్ ఈజ్ ప్రొఫెసర్ అనమాట. సో అప్పుడు ఏం చెప్పారంటే, ఒకప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు ఏం చెప్పారంటే, మేము స్కూల్ డేస్ నుంచి ఇవన్నీ స్టార్ట్ చేసాం స్కిన్ ప్రోడక్ట్స్ అదంతా. సో ఒక మాట అన్నారు, నువ్వు ఏదైతే తింటావో అదే నువ్వు నీ స్కిన్ పైన అప్లై చేయాలి, ధరించాలి, ఎందుకంటే నీ స్కిన్ దాన్ని తింటుంది అని. సో ఇది నిజమా? మన స్కిన్ మనం ఏమైతే ప్రోడక్ట్స్ అప్లై చేస్తాం మన స్కిన్ తింటుంది. మన న్యూట్రిషన్లో చూసుకుంటే అది కరెక్ట్, మన మీల్ బ్యాలెన్స్డ్ అవుతే మన ఫేస్ పైన చూపిస్తుంది అని. సో ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఇది ఫాస్ట్ గ్రోయింగ్ పేస్, లైక్ పిగ్మెంటేషన్ అని, హైడ్రా ఫేషియల్స్ అని, పర్మనెంట్ మేకప్స్ అని, పర్మనెంట్ ఐబ్రోస్ అని, లిప్స్ అని, ఫిల్లర్స్ అని, బోటాక్స్ అని, వాట్ నాట్ చాలా వచ్చేసాయి. సో బట్ మన గ్రాండ్ పేరెంట్స్ ఆ టైంలో ఉన్నప్పుడు దే ఆర్ స్టిల్ బ్యూటిఫుల్ విత్ ద లాంగ్ హెయిర్స్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఎందుకు ఇన్ని ట్రీట్మెంట్స్ చేయించుకోవాల్సి వస్తుంది? ఇప్పుడు ఎందుకు మన కాలం ఇలా మారిపోయింది? దాని గురించి మీ స్పందన ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ చాలా వరకు చాలా డ్రాస్టిక్గా మారాయి. అండ్ ఫుడ్ క్వాలిటీ ఏదైతే ఉందో అది మునుపట్లా లేదు. అంటే ఆర్గానిక్ ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు ఆర్గానిక్ అనే లేబుల్ మట్టుకే మనకు కనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఆర్గానిక్ అది. సో ఇక్కడ ప్రోడక్ట్స్ దగ్గరికి వచ్చేకల్లా మీరు చూసారంటే ఈ ప్రోడక్ట్స్ అనేది ఏంటంటే ఒక్కొక్క ప్రోడక్ట్ ఏమైనా తయారు చేసేటప్పుడు సే వైటమిన్ సి ఇట్స్ మేడ్ ఫ్రమ్ పపాయా ఆర్ ఆరెంజెస్ అని, మనం తింటున్న పప్పాయాని మనం అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాళ్ళు ఫర్టిలైజర్స్ అవి ఎక్కువ వేయడం వల్ల కూడా ఒక్కొక్కసారి దాని రియాక్షన్స్ వస్తాయి. స్కిన్ దగ్గరికి వచ్చే కల్లా నిమ్మకాయ తీసుకుందాం, అది ఎప్పుడైనా స్కిన్ మీద ఫేస్ మీద రబ్ చేసి చూసారా? చాలా బర్నింగ్ సెన్సేషన్స్. అవును, వెరీ టూ మచ్. ఎస్. సో ఆ ఎక్స్ట్రాక్ట్ ఏదైతే ఉంటుందో అది 100% ప్యూర్ కాబట్టి మన స్కిన్ తట్టుకునే శక్తి అనేది ఒకటి ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్స్ ఏంటంటే మీరు మంచి స్కిన్ ప్రోడక్ట్స్ మీరు చూసారంటే
ఇలాంటి న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో ఉన్న ఈ వైటమిన్స్, మినరల్స్ ఆర్ దోస్ కాంపనెంట్స్ మనం ఏదైతే మనం ఫోకస్ చేస్తున్నామో అవేమో ఇలాగా ఏది పర్మిసిబుల్ లెవెల్స్లో అట్లాగా తయారై ఉంటాయి అన్నమాట. సో మనకి అప్లికేషన్కి ఈజీగా ఉంటుంది. ప్రోడక్ట్స్ యూస్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో ఇట్స్ అబ్సల్యూట్లీ నాట్ ప్రోడక్ట్స్ యూస్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. ఇట్స్ డెఫినెట్లీ నాట్ అ ప్రాబ్లం. ఒకప్పుడు అంటే అప్పట్లో పూర్వీకులు దగ్గరికి వచ్చాకల్లా వాళ్ళ పొల్యూషన్, వాళ్ళ వాటర్ కానీ అండ్ ఫుడ్ క్వాలిటీ కూడా బాగుండేది. అండ్ డైరెక్ట్గా ఎవరు ఫేషియల్స్ అట్లాంటివి ఏవి చేసుకునేవారు కాదు. బట్ అంటే చేసుకుంటే ఎప్పుడో ఒకసారి, అంటే ఇప్పుడు కలిసి ఒక లీజర్గా ఉంటూ చేసుకునే వాళ్ళేమో కానీ, బట్ అది రెగ్యులర్గా ఒక ప్యాటర్న్ లాగా మెయింటైన్ చేయడం అట్లాంటిది ఏమి ఉండేది కాదు. వాళ్ళు తినే ఆహారం కూడా వాళ్ళ స్కిన్ బ్యారియర్ ఏదైతే ఉందో అది చాలా వరకు వాళ్ళకి హెల్ప్ అయ్యేది. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్సర్న్స్ ఏంటంటే మనం తినే ప్రోడక్ట్స్ మనం ఒకవేళ మన స్కిన్కి సూట్ అవ్వలేదు అంటే బిగ్గెస్ట్ ప్రాబ్లం అండర్లైయింగ్, అంటే మనకి తెలియని విషయం ఏంటి అంటే మన స్కిన్ బ్యారియర్ని అటాక్ చేస్తుంది అనమాట. ఆ స్కిన్ బ్యారియర్ అటాక్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే నాట్ జస్ట్ ఎక్స్టర్నల్ అప్లికేషన్, మనం వాటర్ కూడా సరిగ్గా తీసుకోం. అండ్ మనం ఎలక్ట్రోలైట్స్ అంటే మళ్ళీ ఓఆర్ఎస్ గురించి నేను చెప్పట్లేదు, మనం తినే ఫ్రూట్స్ వెజిటబుల్స్లోనే మనకి ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. కోకోనట్ వాటర్, మళ్ళీ గ్వావా, అవకాడోస్, ఇవన్నీ ఏంటంటే చాలా మంచి ఎలక్ట్రోలైట్స్, ముఖ్యంగా పొటాషియం. ఈ పొటాషియం అనే మినరల్ అండర్ రేటెడ్. సో ఈ పొటాషియం అనేది స్కిన్ బ్యారియర్కి చాలా వరకు హెల్ప్ చేస్తుంది. సో మన పొటాషియం అంటే ఇట్స్ నాట్ జస్ట్ పొటాషియం, అంటే ఓవరాల్ మన బాడీలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అనేది లేదు, తగ్గిపోతుంది. వీఆర్ ప్రోన్ టు డీహైడ్రేషన్. మళ్ళీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా మన జీన్లో ఉండడం వల్ల, అంటే పాసిబిలిటీలో ఉండడం వల్ల షుగర్ ప్రోడక్ట్స్ మనకి యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉండడం వల్ల, సో అగైన్ అది కూడా యాక్నీ, పింపుల్స్, మళ్ళీ క్లాగ్ చేయడం, పోర్స్ని క్లాగ్ చేయడం, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. మళ్ళీ ఐరన్ డెఫిషియన్సీ, మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ. సో ఇందులో ఏంటంటే మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఉండడం వల్ల కూడా హెయిర్ బ్రిటిల్గా ఉండడం, హెయిర్ ఫాల్ ఉండడం, డాండ్రఫ్ ఉండడం, మళ్ళీ పీసీఓఎస్ లాంటి కండిషన్స్, థైరాయిడ్ లాంటి కండిషన్స్ అయితే హెయిర్ ఫాల్కి, ఆయిలీ స్కాల్ప్, ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. యాక్నీ ప్రోన్ స్కిన్, కాంబినేషన్ స్కిన్. సో ఇలాంటి కండిషన్స్ న్యాచురల్గా ఫామ్ అవ్వడానికి ఇదే కారణాలు ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల, ప్లస్ హార్మోనల్ కండిషన్స్, మళ్ళీ స్ట్రెస్ ఈటింగ్, ఇవన్నీ కూడా ఖచ్చితంగా కారణాలు. అండ్ ఎక్స్టర్నల్గా కూడా మన స్కిన్ని మనం కేర్ తీసుకోవాలి ప్రతిరోజు. సో ఇప్పుడైతే చాలా రొటీన్స్ వచ్చేసాయి. మేకప్ వేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళాక ఖచ్చితంగా కొంతమంది మేకప్తోనే పడుకుని పోతారు. అండ్ ఎస్పెషలీ ఐలైనర్స్ అట్లాంటివన్నీ కూడా ఏంటంటే బెస్ట్ ఏంటంటే టు క్లెన్స్ చేసిన తర్వాత ఒక మంచి స్లీప్ రొటీన్ ఫాలో అయితే కూడా స్కిన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ముఖ్యంగా స్లీప్, వాటర్ ఇవన్నీ కూడా ఉండాలి మిగతా ముఖ్యమైన విషయాలతో పాటు. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యువత చాలా ఫిట్నెస్కి, జిమ్ సెంటర్స్కి, జిమ్ స్టూడియోస్కి అట్రాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు పర్సనల్గా చూసుకుంటే నేను కూడా జిమ్ వెళ్తాను ప్రతిరోజు మిస్ అవ్వకుండా. ఫ్యూ డేస్ బ్రేక్ వచ్చింది, కాకపోతే ఇప్పుడు ఈ జిమ్ సెంటర్స్లో నేను ఏదైతే గమనించాను ఏంటంటే ప్రోటీన్ పౌడర్స్ ఎంటర్ అవ్వగానే రిసెప్షన్ దగ్గర డిఫరెంట్ బ్రాండ్స్ ఆఫ్ ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయి, బ్లేజ్ అని, ఈద్ అని. అండ్ వాళ్ళు ఇంకా సోషల్ మీడియాలో ప్రమోట్ కూడా చేస్తున్నారు, ఈ ప్రోటీన్ తీసుకుంటే నేను ఇంటెన్స్ హెవీ వర్కౌట్ చేయగలుగుతున్నాను అని. మళ్ళీ మోర్ ఓవర్ మళ్ళీ న్యూస్లో కూడా మనం చూసాము రీసెంట్ డేస్లో కొంతకాలంగా ఇంటెన్స్
డెడ్ లిఫ్ట్ చేస్తూ హార్ట్ అటాక్స్తో చనిపోయారు. అండ్ బ్యాడ్మింటన్ ఆడుతూ బాయ్స్ ఎస్పెషల్లీ అమ్మాయిలు కూడా డాన్స్ వేస్తూ హార్ట్ అటాక్, సడన్ హార్ట్ అటాక్. మళ్ళీ వీళ్ళు ఏజ్ కేటగిరీ చూసుకుంటే వాళ్ళు 30+ కూడా లేరు. దే ఆర్ బిలో 30, అబౌట్ 25 to 30 ఈ కేటగిరీలో ఉన్నారు. అంటే వెయిట్ ఇంటెన్సిటీ ఎక్కువ పెరగడం వల్ల వాళ్ళకి అలా స్ట్రెస్ అవుతుందా వాళ్ళ ఇంటర్నల్ ఆర్గన్స్ పైన, లేదంటే ఏంటి దీనికి కారణం? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో టూ థింగ్స్. ఒకటి వచ్చేసి ప్రోటీన్ పౌడర్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మీరు ఒక ప్రొఫెషనల్ని కన్సల్ట్ చేయడం, ప్రొఫెషనల్ అంటే గ్రాడ్యుయేటెడ్ న్యూట్రిషనల్ ఆర్ డైటెటిక్ కేటగిరీలో ఉన్న ప్రొఫెషనల్ని కన్సల్ట్ చేస్తే మీ బాడీకి తగ్గట్టుగా ఉన్న రికమెండేషన్స్ ఏంటి అనేది వాళ్ళు ఖచ్చితంగా అడ్వైస్ ఇస్తారు. సో ప్రోటీన్ పౌడర్స్కి ఇప్పుడు ఇంట్లో ప్రోటీన్స్ మన ప్రోటీన్ పోర్షనింగ్ సరిపోవట్లేదు అంటే ప్రోటీన్ పౌడర్స్ తీసుకోవాలి అంటే అది ఒకటి సొల్యూషన్ కాదు. దట్స్ నంబర్ 1. సెకండ్ థింగ్ ఏంటంటే మన బాడీని డ్రైవ్ చేసేది ఓన్లీ ప్రోటీన్, కార్బ్స్ అనేది కాదు. మ్యాక్రోస్ ఒక గ్రూప్, మైక్రో న్యూట్రియంట్స్ కూడా మన బాడీని డ్రైవ్ చేస్తాయి, ప్లస్ గట్ హెల్త్. ఓకే, ఈ గట్ హెల్త్, మైక్రో న్యూట్రియంట్స్, మ్యాక్రో న్యూట్రియంట్స్, మన ఎలక్ట్రోలైట్స్ అంతా కలిపి మన బాడీని డ్రైవ్ చేస్తుంది. ఓకే, సో మన మెటబాలిజం రన్ అవడానికి కారణం ముఖ్యమైన ఎక్స్టర్నల్గా మనకు కావాల్సిన సప్లై అంటే ఇవి. సో ప్రోటీన్ పౌడర్స్ తీసుకుంటే అట్లాంటి ఛాన్సెస్ ఉంటాయా అంటే నాట్ 100%. ఇప్పుడు అలాంటి ఇన్సిడెంట్స్ అంటే అలాంటి అటాక్స్ కానీ ఏదైనా వస్తుంది అంటే అది వాళ్ళ జీన్ ఎక్స్ప్రెషన్లో ఉండుంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ చేయడం అనేది మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడే ఇప్పుడు ఇవాళ మీకు మీ బాడీ అసలు ఒప్పుకోవట్లేదు, మీరు పుష్ చేస్తున్నారు బట్ ఒప్పుకోవట్లేదు, బట్ ఇంకా పుష్ చేయాలి, మనకు ఒక టార్గెట్ ఉంది అని చెప్పేసి మనం వెనకాల పడితే మటుకు అది దానికి చాలా అట్లాంటి టార్గెట్స్ ఈజ్ నాట్ నెసెసరీ. మీ బాడీతో మీరు కమ్యూనికేట్ చేసుకోవాలి, లేదంటే మీ బాడీని ప్రిపేర్ చేసుకోవాలి. టార్గెట్స్ ఉన్నాయి అంటే మటుకు బాడీని ప్రిపేర్ చేసుకోవాలి. ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి? హైడ్రేట్ చేసుకోవడం అండ్ డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ చెప్పిన డయట్ని ఫాలో అవుతూ ప్లస్ ఎక్సర్సైజ్ అండ్ స్లీప్. ఇప్పుడు ఇలాంటి ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. అంటే స్లీప్ కూడా ఉండకపోవచ్చు, వర్క్ స్ట్రెస్ అయి ఉండొచ్చు, సో అది కూడా. అండ్ కొంతమందికి ఏంటంటే వెయిట్ లిఫ్టింగ్ వాళ్ళ జీన్లోనే చెప్పేస్తుంది అనమాట, వెయిట్ లిఫ్టింగ్ ఈజ్ నాట్ దేర్ కప్ ఆఫ్ టీ అనేది వచ్చేస్తుంది. అట్లాగే ట్రెడ్మిల్ మీద కూడా చాలా మందికి నొప్పులు వస్తాయి. అంటే వాళ్ళు 10 minutes 15 minutes చేసేసరికల్లా యాంకిల్ దగ్గర లేకపోతే ఎక్కడో పెయిన్ వస్తే మటుకు ట్రెడ్మిల్ అయితే వాళ్ళకి కాదు. కొంతమంది ఏంటంటే అన్ఫార్చునేట్లీ పుష్ చేస్తారు, లేదు ఇవాళ పెయిన్ ఉంటుంది కానీ రేపటి నుంచి అలవాటు అయిపోతుంది. లేదు, మన బాడీ మనకు ఒకటి కమ్యూనికేట్ చేస్తుంది అంటే ప్లీజ్ బిలీవ్ ఇన్ దట్. స్లో అండ్ స్టడీ, ఇదే విన్స్ ద రేస్. అంటే స్లోగా వెళ్ళాల్సిందే తప్ప మనం ఒక టార్గెట్ పెట్టుకొని ఓవర్ నైట్ మనం అచీవ్ చేయాలి అంటే బాడీ మీద మనం పెద్ద బండ్ర వేస్తున్నట్టే. సో ఇలాంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాలి. ఇప్పుడు ప్రోటీన్ పౌడర్స్ దగ్గరికి వచ్చే కల్లా మనం ఏంటంటే ఆ ఇంగ్రీడియంట్స్ మనకు సూట్ అవుతున్నాయా లేదా, అది ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ ప్రోటీన్ సప్లిమెంట్ తీసుకునే ప్రాసెస్లో మనమేమో వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ తీసుకోవాలి, ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి, అంటే ఫైబర్ ఉండాలి. ఎందుకంటే ఈ ప్రోటీన్ పౌడర్స్లో నాట్ ఆల్ ద ప్రోటీన్స్ విల్ హెల్ప్. అంటే ఈ ప్రోటీన్ అంతా కలిపి మన బాడీకి అమైనో యాసిడ్స్ ఇవ్వదు, చాలా వరకు ఫిల్టర్ అయిపోతుంది. సో అక్కడ కిడ్నీస్ దగ్గర బర్డెన్ రావచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఇలాంటి డీటెయిల్స్ కావాలి అంటే మనం ఒక ప్రొఫెషనల్ దగ్గర మన బాడీ గురించి మనం కన్సల్ట్ చేసుకొని ఇలాంటి డీటెయిల్స్ మనం తీసుకొని స్టెప్ బై స్టెప్ మనం ఈ ప్రాసెస్ చేస్తేనే మనకి వీ విల్ బి సక్సెస్ఫుల్. ప్రోటీన్ పౌడర్స్ అంటే ఇప్పుడు వే ఐసోలేట్ ఉంది,
అట్లాగే క్రియాటిన్ ఉంది. ఇట్లాంటివి కూడా ఏంటంటే ఒక న్యూట్రిషనిస్ట్ కానీ డైటీషియన్ కానీ ఇస్తున్నారు అంటే అదేంటంటే స్టెప్ బై స్టెప్ ఇస్తున్నారు బేస్డ్ ఆన్ సమ్ టైట్రేషన్ అండ్ సమ్ డోసేజ్. అదొక పర్టికులర్ డోసేజ్. కానీ సోషల్ మీడియా నుంచో లేకపోతే అడ్వర్టైజ్మెంట్ నుంచో మనకి అట్రాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్ వర్డ్ ఆఫ్ మౌత్. ఇప్పుడు మీరు జిమ్కి వెళ్తున్నారు, మీతో పాటు వచ్చిన 2-3 ఫ్రెండ్స్ దే మైట్ గివ్ యూ సజెషన్, లేదు ఇది తీసుకోండి అని చెప్పచ్చు. అలాంటప్పుడు యూ కెన్ జస్ట్ సే ఓకే ష్యూర్ లెట్ మీ ట్రై అని చెప్పేసి ఊరుకోవడమే. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు ఖచ్చితంగా మీ బాడీ గురించి మీరు కన్సల్ట్ చేసుకొని మీరు తీసుకోవాలి. కాకపోతే ప్రోటీన్ పౌడర్స్ పక్కన పెడితే మనం న్యాచురల్గా అఫోర్డబుల్గా అంటే మనం ఫుడ్ ఎక్స్పెండిచర్ అనేది మనం చాలా కాస్ట్లీగా పెట్టేసుకున్నామంటే అది మనకి ఒక రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది. సో ఇది లైఫ్ లాంగ్ మనం పాటించాల్సింది. ఇందాక నేను చెప్పింది ఎవ్రీడే వెల్నెస్. ఏదో ఒక 3 months అనో వెడ్డింగ్ ప్లాన్ కనో లేకపోతే ఒక షూట్ కనో మనం రెడీ అవ్వడం అట్లాగా దాని గురించి మనం వర్కౌట్ చేస్తున్నాము అంటే ఇట్ ఈస్ నాట్ అంటే దట్ విల్ నాట్ యీల్డ్ గుడ్ రిజల్ట్స్. ఇన్ఫ్యాక్ట్ మనకి అదే అగైన్ మన మెంటల్ హెల్త్, స్ట్రెస్ రెసిలియన్స్ పవర్ దగ్గర మనకి చాలా వరకు దెబ్బతింటుంది. నార్మల్గా ఒక బ్యాలెన్స్డ్ మీల్, ఒక బ్యాలెన్స్డ్ ప్లేట్ అంటే ఏంటి? అంటే జస్ట్ ఫైబర్, ప్రోటీన్, కార్బ్స్ ఉంటే సరిపోతుందా? అండ్ ఏ ఏజ్ వాళ్ళు, అంటే ఏ జీవన శైలి వాళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీనేజ్ పిల్లలు కానీ, అడల్ట్హుడ్ కానీ, మన 40+ మన పేరెంట్స్ కానీ, 60s ఓల్డ్ వాళ్ళు కానీ, వాళ్ళ ప్లేట్ అందరిది సేమ్ వేలో బ్యాలెన్స్డ్ ఉండాలా, లేదంటే వాళ్ళకి ఎలా మీరు సజెషన్ ఇస్తారు? ఇలాంటి బ్యాలెన్స్ని కోరుకున్నప్పుడు అఫ్ కోర్స్ బ్యాలెన్సే మనం కోరుకోవాలి. అండ్ జనరల్గా మనం చూసామంటే మనం చిన్నప్పటి నుంచి అలవాటైన ఫుడ్ ఏదైతే ఉందో మనకి అది బాగుంటుంది, తిన్నాక మనకి సేషియస్గా ఉంటుంది. ఓకే, దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ఓకే, సో దట్స్ నెంబర్ 1. అంటే ఏంటి, అది ఈజీలీ అవైలబుల్, యాక్సెసిబుల్, రైట్? అందులో ఇప్పుడు ఈ పర్టికులర్ ఫుడ్ కేటగిరీ ఆర్ ఫుడ్ కాంబినేషన్ మీరు తీసుకుంటున్నారు అంటే మీరు ఇంట్లో తినేటప్పుడు రోజు ఒకటే తినరు కదా, వెరైటీ ఉంటుంది. సో మీరు ఏ వెరైటీ తింటున్నా మీకు అది టాలరేట్ అవుతుంది, మీకు హాయిగా ఉంటుంది అండ్ యు ఆర్ ఏబుల్ టు పర్ఫార్మ్. సో దట్ ఈస్ ఆల్సో కాల్డ్ బ్యాలెన్స్. మనకి బ్యాలెన్స్ అనేది ఏంటి అంటే ముఖ్యంగా ప్రోటీన్. టుడే ఇండియా ఈజ్ ప్రోటీన్ డెఫిషియెంట్, ఐ డోంట్ డినై. కానీ ప్రోటీన్ కన్నా ముఖ్యం ఏంటంటే వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఫైబర్. ఎక్కువ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ డైటరీ ఫైబర్ ఉంటే మటుకు చాలా వరకు టాక్సిన్స్, మన బాడీ నుంచి ఉన్న టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో అది ఎలిమినేట్ అవుతాయి. ప్లస్ మనకి స్ట్రెస్ రెసిలియన్స్ ఎక్కువ ఉంటుంది. మన మెటబాలిజం కూడా దానికి ఒక ప్యాటర్న్ క్రియేట్ అవుతుంది. ఎక్కువ అయితే డైటరీ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ తీసుకుంటే. ఇప్పుడు జనరల్గా గట్ హెల్త్ అంటే ఫాడ్స్ మ్యాప్ గురించి తెలుసు కదా. సో ఫాడ్స్ మ్యాప్ ఫుడ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అలాంటివి అవాయిడ్ చేసుకుంటే చాలు. అదొకటి. హైడ్రేషన్. కార్బ్స్ దగ్గరికి వచ్చేకల్లా హోల్ గ్రెయిన్స్ బెస్ట్ ఆప్షన్. అండ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇంట్లో అందరికీ ఎంత పోర్షన్ అవైలబుల్ అంత ఖచ్చితంగా తీసుకోవచ్చు. బట్ ప్రిఫర్ మోర్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. ఫ్రూట్స్ అయితే ఇన్స్టెంట్ ఎనర్జీస్. సో ఫ్రూట్స్ నేను ఏదైతే చెప్తున్నానో దిస్ ఇస్ ఫర్ నార్మల్ ఇండివిజువల్స్. ఇప్పుడు ఎవరికైతే ఏదైనా ఒక హెల్త్ ఎలిమెంట్ ఉన్నది అంటే ఖచ్చితంగా న్యూట్రిషన్ ఆర్ డైటీషియన్ని కన్సల్ట్ చేసుకోవడం అనేది ముఖ్యం. సో బాడీ గురించి పర్సనలైజ్డ్గా మనకి డీటెయిల్స్ తెలుస్తాయి. అట్ అ నార్మల్ లెవెల్ మనం ఇవన్నీ చేస్తున్నాము, కానీ మనకి ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అవుతున్నాయి, స్లీప్ డిస్టర్బ్ అవుతుంది అంటే లైఫ్ స్టైల్ని ఫిక్స్ చేసుకోండి. ఏదో ఒక ఐటమ్, ఏదో ఒక ఇరిటెంట్ని స్టాప్ చేయొచ్చు. అంటే కొంతమంది అసిడిటీ అంటారు, అట్లాంటివన్నీ ఏదైనా ఉంటే అట్లాంటివి స్టాప్ చేసి కొద్ది రోజులు మటుకు స్టాప్ చేసి చూడండి.
ఇంకా మీకు అది ఫిక్స్ అవ్వకపోతే న్యూట్రిషన్ ఆర్ డైటీషియన్ని ఖచ్చితంగా కన్సల్ట్ చేయండి. ఎనర్జీ లెవెల్స్ డిప్ అవుతున్నాయి, మూడ్ స్వింగ్స్ వస్తున్నాయి, అండ్ స్లీప్ ప్యాటర్న్స్ అండ్ హ్యాబిట్స్ అంటే రిపీటెడ్గా మనకి హ్యాబిట్స్లో మనం లూప్ అయిపోతున్నాం. ఆ లూపింగ్ టెండెన్సీ ఉన్నా కూడా చూసుకోవాలి. సో ఖచ్చితంగా ప్లీజ్ గెట్ హెల్ప్. సో ఇట్లా మనం చూసుకుంటే మనకి బ్యాలెన్స్ అనేది ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన గట్ హెల్త్ ఏదైతే ఉందో అది మనం చూసుకోవాలి. గట్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. సో గట్ హెల్త్ని గట్ బ్రెయిన్ యాక్సెస్కి రెండింటికి మ్యాచ్ అయ్యేటట్టు మనం మన లైఫ్ని లీడ్ చేయాలంటే మన డైలీ లైఫ్ స్టైల్ మనం స్ట్రెస్ని టాలరేట్ చేయగలుగుతున్నామా లేదా. ఇవాళ ఏంటంటే ఒక 9 to 5 జాబ్లో 3 o'clockకి 2 కాఫీలు పడకపోతే ఉండలేరు. కరెక్ట్. బట్ అదే కాఫీ మనకి నైట్ టైం ఇబ్బంది పెడుతుంది, నెక్స్ట్ డే ఇబ్బంది పెడుతుంది, స్లీప్ని ఇబ్బంది పెడుతుంది. సో ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ కాఫీ, ఇట్స్ అబౌట్ మనం ఎలా అలవాటు చేసుకుంటున్నాము అనేది. సో గట్ హెల్త్ మనకి చాలా ఇంపార్టెంట్ ఈ డేస్లో అందరికీ, ఫీమేల్ కానీ మేల్ కానీ. సో కర్డ్ అనేది ఒక ప్రోబయోటిక్ ఫుడ్. కొంతమందికి లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటుంది. కర్డ్ తిన్నా, మిల్క్ పదార్థాలు ఏవి తీసుకున్నా వాళ్ళకి పడదు, స్కిన్ ఇన్ఫెక్షన్స్, ర్యాషెస్ వస్తాయి. కానీ ఇది ఒక అందరికీ ఒక తెలియని ఒక ప్రశ్నలాగా మిగిలిపోయింది. ఈ సమాధానం మాకు మీ నుంచి కావాలి. ఇదేంటంటే కర్డ్. పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే రాత్రిళ్ళు పెరుగు తినొద్దు ఒకవేళ, అండ్ ఇన్ కాంబినేషన్ కర్డ్ ఫిష్ కానీ సీ ఫుడ్ కానీ తీసుకుంటే కర్డ్ కంబైన్ చేయొద్దు ఆ రోజు డైట్లో. ఎందుకని చేస్తే వైట్ ర్యాషెస్, వైట్ ప్యాచెస్ వస్తాయని అదొక ఇజ్ ఇట్ ఎ ఫ్యాక్ట్ ఆర్ ఇజ్ ఇట్ అది మిత్తా లేదంటే ఫ్యాక్టా? అండ్ కర్డ్ నైట్ టైమ్స్ ఎందుకు తినొద్దు? డైజెషన్ ప్రాబ్లం వస్తుందా? ఇది ఏంటి? మాకు దీనికి మీకు క్లారిటీ ఇవ్వరా మాకు? ఓకే, ఫస్ట్ లాక్టోస్ ఇంటాలరెంట్కి కర్డ్కి ఒక్కొక్కసారి లాక్టోస్ ఇంటాలరెంట్ ఇండివిజువల్స్ ఏమో కర్డ్కి టాలరెంట్ అవుతారు. అదేంటంటే లాక్టోస్ ఫ్రమ్ ద మిల్క్ వాళ్ళకి ఆ డిస్టర్బెన్స్ వస్తుంది. కమింగ్ బ్యాక్ టు ది అదర్ క్వశ్చన్, అంటే ఈ గట్ హెల్త్కి ప్రోబయోటిక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పట్లో పెరుగు ప్రతి ప్లేట్లో ఉండేది. కొంతమందికి అది నచ్చేది కాదు, కొంతమందికి అది లేకపోతే అసలు ఫుడ్ అయినట్టే కాదు, కొంతమందికి అదే ఉండేది, ఇంకేం ఉండేది కాదు. సో కర్డ్ తినకూడదు అనేమి లేదు, నైట్ టైం ఖచ్చితంగా తినచ్చు. అంటే ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే మన స్టోరేజ్. సింపుల్, ఈ కర్డ్ బాక్స్ కానీ వెజల్ మనం ఏం పెడుతున్నామో పైన ఆ ప్లేట్ ఉంటుంది కదా, ఒకసారి తీసి చూడండి, అందులో పోర్స్ ఉంటాయి. ఆ పోర్స్ దగ్గర మనకి తెలిసిపోతుంది ఆ కర్డ్ క్వాలిటీ, అంటే షెల్ఫ్ లైఫ్ దాటిందా లేదా అని. ఒక్కొక్కసారి ఈ క్లైమేట్ వల్ల కూడా కర్డ్ వెంటనే పాడైపోతుంది. సో మీరు వింటర్ సీజన్లో చూసారంటే ఫ్రిడ్జ్లోంచి డైరెక్ట్గా తీసేటప్పుడు ఏంటంటే అదే నేను చెప్పినట్టు లిడ్ని ఒకసారి ఎగ్జామిన్ చేయండి. లిడ్ని చూసి అందులో పోర్స్ ఎక్కువ ఉన్నాయి, వాటర్ లాగుతోంది అంటే దెన్ అది కొంచెం పక్కన పెట్టడానికి అంటే చూడండి. అంటే దే ఇస్ నథింగ్ రాంగ్, అది తీసుకున్నా ఏం అవ్వదు. ఇప్పుడు లేదు నాకు ఇది పడదు, నైట్ టైం పడితే నాకు కాఫ్ వస్తుంది, ఇది వస్తుంది అంటే అదేంటంటే ఆ బ్యాక్టీరియా ఫార్మేషన్ అనేది ఆ లిడ్లో ఉంటుంది అన్నమాట. అదే ఒక రీజన్. ఇంకోటి ఏంటంటే గుడ్ బ్యాక్టీరియా, ప్రోబయోటిక్స్. సో ఈరోజు మనకున్న క్వాలిటీ ఏంటి అంటే, డైరీ ప్రోడక్ట్లో ఉన్న క్వాలిటీ ఏంటి అంటే, కామన్గా అవైలబుల్ అయిన బ్రాండ్స్లో ఓన్లీ 4 strains ఆఫ్ గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి. సో అందుకే ప్రోబయోటిక్ కల్చర్స్ అని చెప్పేసి కూడా కొన్ని బ్రాండ్స్ వస్తున్నాయి. బట్ అవన్నీ కూడా మిక్స్డ్ విత్ అదర్ థింగ్స్, అంటే షుగర్ అని, అడిటివ్స్ అని, ఫ్లేవర్స్ అని, ఇవన్నీ. సో మనకి ఏదైనా టాలరేట్ అవుతుంది అంటే డెఫినెట్గా అది ట్రై చేయొచ్చు. బట్ అడిటివ్స్, షుగర్ మనకి అడిక్ట్ అవ్వకూడదు.
టాలరేషన్ వేరు, మనం అడిక్ట్ అవ్వకూడదు. ఓకే. సో అదొకటి. అండ్ ఫిష్ కాంబినేషన్ అనేది కొంతమందికి పడదు, ఓకే. కొంతమందికి ఇట్స్ ఫైన్. సో అది మన టాలరెన్స్ లెవెల్స్ చూసుకోవాలంటే, దానివల్ల ఇది రెండు ఇంటరాక్ట్ అవుతాయని అలాంటిది ఏమీ లేదు. మన గట్ హెల్త్ ఏంటి అంటే, ఎలాగున్నా ఇప్పుడు మనం ఒక రూమ్లో ఉన్నాము, రూమ్ అండ్ మనకి ఇలాంటి స్పేస్ ఉంది, మనకి ఇలాంటి మనం వీఆర్ సీటెడ్ కంఫర్టబుల్. సో మన గట్లో ఉన్న బ్యాక్టీరియా, ఉన్న ఫ్లోరా అండ్ ఫానా కూడా దే నీడ్ టు బి సీటెడ్ కంఫర్టబుల్. సో ఎవరు వచ్చినా, ఫారెన్గా ఎవరు వచ్చినా వాళ్ళ పొజిషన్స్ మారుతాయి. ఓకే. కంఫర్టబుల్గా ఇప్పుడు మనని గ్రీట్ చేసుకొని, హాయ్ మీరంటే నాకు చాలా ఇష్టం అండి అని చెప్పిన వాళ్ళైతే మనం కంఫర్టబుల్గా కూర్చుంటాం. లేదండి మీరు నాకంటే అస్సలు నచ్చదు అని మనసులో అని అనుకొని, అంటే ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడున్న మన ఈ జనరేషన్లో డయాబెటిక్ అనేది చాలా పెద్ద కన్సర్న్ అయిపోయింది, చాలా పెద్ద ప్రాబ్లం. ప్రతి ఒక్క ఇంట్లో ఇద్దరు లేదా ఒక్కరు ఖచ్చితంగా డయాబెటీస్తో బాధపడుతున్నారు. మన ఈవెన్ ఎర్లీ 30s కూడా డయాబెటిక్ అనేది అటాక్ అయిపోతుంది. ఒకప్పుడు మన పాత కాలంలో చూసుకుంటే మనకి షుగర్స్, వైట్ అనేది లేదు. మన బ్రిటిష్ కాలనైజేషన్ తర్వాతనే మనకి ఇదంతా ఇంట్రడ్యూస్ అయింది మన ఇండియాలోకి. సో ఎందుకు అంటే, ఎలా వీళ్ళు డయాబెటిక్ని ప్రివెంట్ చేసుకోగలరు, వచ్చిన వాళ్ళు ఎలా దాన్ని ట్రీట్ చేసుకోగలరు? ఓన్లీ డైట్ పరంగానూ అవుతుందా? ఎందుకంటే చాలా ఎర్లీ 30s వాళ్ళు కూడా ట్యాబ్లెట్స్ వేసుకోలేక వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఎన్నో ఎంజీస్ ఆఫ్ ట్యాబ్లెట్ వాళ్ళు వేసుకోవడం, ఎర్లీ ఏజ్లోనే కూల్ డ్రింక్స్ మానేయడం, షుగరీ ఫుడ్స్ కట్ డౌన్ చేయడం, వాళ్ళని చూస్తుంటే బాధాకరంగా ఉంది. దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే మీ బాధ షుగరీ ఫుడ్స్ తినట్లేదనా, లేకపోతే దే నాట్ ఏబుల్ టు టాలరేట్, వాళ్ళ బాడీస్ టాలరేషన్ తగ్గిపోతుంది, ఎర్లీ ఏజ్లోనే ఇంటాలరెన్స్ అనేది అయిపోవడం బాధగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటీస్ లాంటి కండిషన్స్, ఎనీ క్రానిక్ కండిషన్స్ ఏదంటే మనకి హాయ్ అని చెప్పి రాదు. ఏదో ఒక ప్రాబ్లం వస్తే కానీ మనం కనిపెట్టలేం. అంటే ఆల్రెడీ అది అటాక్ అయ్యి ఉండిపోతుంది. అండ్ ఏదో ఒక ప్రాబ్లం మనం మేనేజ్ చెయ్యని కండిషన్, లైక్ లో షుగర్ ఎపిసోడ్ కానీ, హెడేక్, సివియర్ క్రానిక్ హెడేక్ లాంటి ఎపిసోడ్స్ కానీ, అలాంటి ఇన్సిడెంట్స్లోనే మనకి మన బాడీ గురించి తెలుస్తుంది. అంటే మనం రోజు షుగర్ టెస్ట్ చేసుకోం కదా, సో అది వన్ రీజన్ ఏంటంటే డయాబెటీస్ ఆల్రెడీ సిస్టంలో వచ్చేసి అండ్ ఆల్రెడీ కాంప్లికేషన్ మొదలైపోయి ఉంటుంది. బికాస్ దట్ పర్సన్ ఈజ్ నాట్ అవేర్ దట్ హీ నీడ్స్ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ రూటీన్. అదొకటి. బట్ అగైన్ ఇది ఆల్రెడీ చాలా ఏళ్ల నుంచి ఇదే స్టేట్మెంట్ అని తీసుకొచ్చి చాలామంది దే ట్రైడ్ స్ప్రెడింగ్ ది అవేర్నెస్. అంటే ఫర్ ద పాస్ట్ 15 years ఇదే స్టేట్మెంట్ చాలామంది మహానుభావులు ఇలాంటి స్టేట్మెంట్స్ తీసుకొచ్చి అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి తీసుకొచ్చారు. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, మన దేశంలో ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పాను కదా, న్యూట్రిషన్, మూవ్మెంట్ అండ్ మెంటల్ హెల్త్, ఇవి మూడు కూడా ఒక సినర్జీలో లేకపోవడం వల్ల మనకి అదర్ ప్రయారిటీస్, మన బాడీ కానీ మన మైండ్ని కానీ ప్రయారిటీస్ని ఇవాళ మనం ప్రయారిటైజ్ చేసుకోలేకపోతున్నాం. సెల్ఫ్ కేర్ అనేది తగ్గిపోతుంది. సో తగ్గిపోవడం వల్ల కూడా వచ్చిన బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మనం ప్రివెంట్ చేసుకోవట్లేదు, ఇలాంటి పరిస్థితిని ప్రివెంట్ చేసుకోవట్లేదు. జనరల్గా మన బాడీ ఇప్పుడు మన సెల్ కెపాసిటీ, అంటే మైటోకాండ్రియల్ కెపాసిటీ ఏదైతే ఉందో 18 years నుంచి 28 years దాకా, కొంతమందికి ఇట్ ఈవెన్ గోస్ అప్ టిల్ 30. మైటోకాండ్రియల్ కెపాసిటీ అంటే, మైటోకాండ్రియా అని ఎందుకు అంటున్నానంటే దట్ ఈస్ కాల్డ్ పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. ఆ మైటోకాండ్రియల్ కెపాసిటీ ఏదైతే ఉందో చాలా పీక్స్లో ఉంటుంది అనమాట. 18 years నుంచి 20 years ఫర్ అ నార్మల్ ఇండివిజువల్. ఓకే, అయితే మనకేమవుతుందంటే, బట్ ప్రొవైడెడ్ ఇది ఫుల్ కెపాసిటీలో మనం
ఎగ్జిబిట్ చేసే ముందు ప్రీ టీన్స్, చైల్డ్హుడ్, ఎర్లీ చైల్డ్హుడ్, చిల్డ్రన్ ఏజ్, అలా యంగ్ ఏజ్, ప్రీ టీన్స్, అట్లాగే యంగ్ అడల్ట్ స్టేజ్ వచ్చే లోపల మనకి మన న్యూట్రిషన్, మన వెల్ బీయింగ్, మన హ్యాబిట్స్, మన సొసైటీ, మన సోషల్ సర్కిల్, సోషల్ ఇమేజ్ని పెంచుకోవాలి అనే తాపత్రయంలో మనని మర్చిపోతున్నాం. ఒక ఏజ్ వరకు పేరెంట్స్ ఏమో మనని చూసుకుంటారు. ఆ ఏజ్ తర్వాత మనం పేరెంట్స్ మాట వినం. సో కూల్ డ్రింక్స్ ఆర్ ఐ వుడ్ సే ఎక్కువ షుగరీ ఫుడ్స్ ఇవాళ ఈజీగా, చాలా క్విక్గా, చాలా లెస్, వెరీ వెరీ ఈజీలీ అఫోర్డబుల్ ఫుడ్స్ ఏంటంటే ఈ బిస్కెట్స్, చాక్లెట్స్. ఎక్కువ షుగరీ ఫుడ్స్ అయితే చాలా ఈజీలీ అఫోర్డబుల్. సో మనకి క్విక్గా ఇప్పుడు పిల్లలు తీసుకోండి, స్కూల్ నుంచి ట్యూషన్కి వెళ్ళాలి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ ట్యూషన్కి వెళ్ళే ప్రాసెస్లో వాళ్ళకి ఆకలి వేస్తుంది. ఆ ఆకలి వేసే దారిలో ఏం చేస్తారు, పఫ్, ఇట్లాంటి బేక్డ్ ఫుడ్స్, ఎక్కువ ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్స్, ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇస్ నాట్ ద టర్మ్ అండి, ఇట్స్ యాక్చువల్లీ ట్రాన్స్ ఫ్యాట్, మళ్ళీ హైలీ కంటామినేటెడ్ విత్ షుగర్స్, హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్, అడిటివ్స్, ఇవన్నీ ఉన్న ఇంగ్రీడియంట్స్తో తయారైన ఫుడ్స్ మనకి ఈజీలీ అవైలబుల్ ఉంటుంది. సో అలాంటివి తీసుకోవడం వల్ల ఏంటంటే, అది తీసుకోవడం వల్ల ప్రాబ్లం కాదు, వాళ్ళ బాడీస్ టాలరేట్ అవుతాయి, ఆ ఏజ్లో టాలరేట్ అవుతాయి. కాకపోతే ఈ 18 to 28 years దగ్గరికి వచ్చేకల్లా ఏం ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, లతార్జీ, ఎక్కువ యాక్టివిటీ చేయాల్సిన బ్రెయిన్ ఏదైతే ఉంటుందో లతార్జీ, ఇన్ఎవిటబుల్ స్క్రీన్ టైం అయినా స్లీప్ అనేది లేదు కదా. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ స్టడీస్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్, స్క్రీన్ టైం ఎక్కువ అయిపోవడం వల్ల కూడా స్లీప్ అనేది లేదు. స్లీప్ డిస్టర్బెన్స్ అయితే చాలా వరకు ఉన్నది. 8 to 10 hours పడుకోవాల్సిన పిల్లలు ఇప్పుడు 6 గంటలు 5 గంటలు వీక్ డేస్లో పడుకుంటున్నారు. ఒక్కొక్కసారి ఎగ్జామ్ చదువుకోవాలని చెప్పేసి నైట్ అంతా కూడా చదువుకొని లైక్ నైట్ అవుట్ ఉండాల్సిన పరిస్థితులు కూడా వస్తున్నాయి. సో ఆ ప్రాసెస్లో ఏంటవుతుందంటే, వాళ్ళ బాడీస్ చాలా వరకు ఫ్యూచర్లో ఫ్యూచర్ నుంచి ఎనర్జీని బారో చేసుకొని ఆ ఏజ్లో వాళ్ళకి ఎనర్జీ యూజప్ అయిపోతుంది. యంగ్ ఏజ్ ఆర్ యంగ్ అడల్ట్స్ ఉంటారు కదా, యంగ్ అడల్ట్స్ అంటే 18 years to 26, 27 years. ఈ 27 years నుంచి 34 years తర్వాత ఏంటవుతుందంటే, మన సిచ్యువేషన్స్ అవన్నీ కూడా మనం అనలైజ్ చేసి మనకి జ్ఞానోదయం వస్తుంది. అందరికీ 28, 29 తర్వాత వాళ్ళకి చాలా విషయాలకి విజిబిలిటీ వస్తుంది. ఇప్పుడు విజిబిలిటీ వచ్చినప్పుడు ఏంటంటే, ఎనర్జీ లెవెల్స్ ఉండకపోవచ్చు, సిచ్యువేషన్స్, ఫ్యామిలీ సిచ్యువేషన్స్, రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ యాడెడ్ ఉంటాయి. సో ఏంటంటే, ఇవన్నీ కూడా వాళ్ళ మైండ్ని స్ట్రెస్ చేస్తుంది. స్ట్రెస్ అగైన్, మన బాడీస్ ఆర్ మేడ్ టు ఫేస్ స్ట్రెస్, కానీ ఆ స్ట్రెస్ రెసిలియన్స్ మనకి తగ్గిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ టాలరెన్స్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. మన మెటబాలిజం, మన ఫుడ్, మన లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా ఇంకా అడిషనల్గా బాగా హ్యాంపర్ చేస్తున్నాయి అన్నమాట లోపల నుంచి. అంటే ఒక ఫైర్లో ఇంకా ఎక్కువ నూనె లేకపోతే నెయ్యో వేసి ఇంకా ఎక్కువ మంట పెట్టడం అన్నమాట, అది జరుగుతుంది. సో అలా చేయడం వల్ల ఏంటంటే, కొంతమంది మైటోకాండ్రియల్ కెపాసిటీ ఏదైతే ఉందో అది మొత్తం తగ్గిపోతుంది. సో యూజువల్గా 45 years 50 years తర్వాత నుంచి మైటోకాండ్రియల్ కెపాసిటీ బాగా చాలా డిటీరియోరేట్ అయిపోతుంది. అంటే కామన్ ఇండివిజువల్స్కి చెప్తున్నా. కానీ ఇదే కెపాసిటీని మనం అంటే చిన్న ఏజ్లో మన సెల్ఫ్ కేర్ డెవలప్ చేసుకొని, న్యూట్రిషియస్ ఫుడ్, మన ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ అని మనం డెవలప్ చేసుకున్నాము అంటే, మన మైటోకాండ్రియల్ కెపాసిటీ పొటెన్షియల్ ఏంటవుతుందంటే ఎక్స్పాండ్ అవుతుంది. అండ్ యాంటీ ఏజింగ్ అంటే మనం హెల్తీ ఏజింగ్,
40 ఇయర్స్ అయినా 50 ఇయర్స్ అయినా మనకి ఆ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. మనం ఏమైనా డెసిషన్స్ ఎక్కువ చాలా ధైర్యంగా తీసుకోగలం. అట్లాంటి సో మెంటల్గా కూడా మనకి చాలా వరకు హెల్ప్ చేస్తుంది. సో ఇది వస్తున్న ప్రాబ్లం. అంటే చిన్న ఏజెస్లో వాళ్ళకి టాలరెన్స్ ఎక్కడ ఉండట్లేదు అంటే ఇది కారణాలు. మనకి ఇప్పుడు చూసుకుంటే ఈ రోజులలో ఫాస్ట్గా వెయిట్ లాస్, బరువు తగ్గడం, తొందరగా బరువు పెరగడం, ఈ ప్రోగ్రామ్స్ చాలా ఫాస్ట్గా ముందుకెళ్తున్నాయి. అందరూ వీటినే చూస్ చేసుకుంటున్నారు. వీటి గురించి మీరు ఏమంటారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫాస్ట్ అనేది ఏమీ లేదండి. ఫాస్ట్ అని ఎందుకంటారంటే మీరు అట్లీస్ట్ యూ విల్ స్టార్ట్ అట్ దట్ పాయింట్. ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. ఇప్పుడు యూ విల్ లూజ్ వెయిట్ ఇన్ 10 days ఆర్ 15 days అంటారు. అది మంచిదా కాదా అనేది పక్కన పెడదాం. ఫస్ట్ మనం ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాం? స్టార్ట్ చేయట్లేదు. స్టార్ట్ చేస్తే కదా మనకు తెలుస్తుంది ఫాస్టా స్లో అని. స్లోయే కానివ్వండి, బట్ మీ బాడీకి అది ఫాస్ట్ అయి ఉండొచ్చు. సో ఫస్ట్ ఏంటంటే ఆ ఫాస్ట్ అనేది ఇన్ అ వే ఫాస్ట్ అని ఎందుకు అంటారంటే టు అట్లీస్ట్ స్ప్రెడ్ అవేర్నెస్. మీరు ఇప్పటికైనా స్టార్ట్ చేయండి అని చెప్పడం. ఇంకొకటి ఏంటంటే ఈ ఫాస్ట్ సొల్యూషన్స్ అంటే లైక్ కొంతమంది 3 months అంటారు, కొంతమంది 10 days అంటారు, 15 days అంటారు. ఫస్ట్ మీరేంటి స్టడీ చేయాలంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది మీరు రీసెర్చ్ చేసుకోవాలి. ఈరోజు మీకు చాట్ జీపీటీ లాంటి ఓపెన్ ఏఐ ఇంటర్ఫేసెస్ చాలా ఉన్నాయి. సో ఎవరైనా ఏదైనా చెప్తే దాని గురించి ఎక్కువ స్టడీ చేసుకొని దాంట్లోకి వెళ్ళడం ముఖ్యం. అండ్ ఇంకొకటి వచ్చేసి వెయిట్ లాస్ అనేది ఇట్స్ అ ఫ్యాన్సీ టర్మ్, బట్ వెయిట్ లాస్ అనేది కాదు. వెయిట్ లాస్ అంటే మన వాటర్ లాస్, బాడీ ఫ్యాట్ లాస్, మజిల్ లాస్, ఇవి 3 కలిపితే వెయిట్ లాస్ వస్తుంది. బట్ ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటి అంటే మన బాడీ స్ట్రెస్ రెసిలియన్స్ పవర్ ఇంక్రీజ్ చేయాలి, మజిల్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేయాలి. మజిల్ స్ట్రెంగ్త్ ఇందాక మీరు చెప్పినట్టు ప్రోటీన్ పౌడర్స్ మన మజిల్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేయొచ్చు, కానీ స్ట్రెస్ రెసిలియన్స్ ఇంక్రీజ్ చేయకపోవచ్చు. బికాస్ అగైన్ నేను చెప్పినట్టు ఆ ప్రోడక్ట్స్ మీ బాడీకి సూట్ అవ్వకపోతే మీకు మజిల్ పెరుగుతుందో లేదో అది వేరే విషయం, బట్ మీ కిడ్నీస్, మీ మెటబాలిజంకి మటుకు చాలా స్ట్రెస్ ఉంటుంది. అండ్ వెయిట్ పెరుగుతారే తప్ప మీరు వెయిట్ తగ్గరు. అట్లాంటిది అంటే నంబర్స్ వైజ్ చూసుకుంటే. సో మజిల్ లాస్ అవ్వకూడదు. మజిల్ లాస్ అంటే మజిల్ రికవరీ. అంటే మనం ఎక్సర్సైజ్ చేస్తాం, మజిల్ లాస్ అవుతుంది కదా. బట్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత తిన్న ఫుడ్స్ ఏదైతే ఉన్నాయో మజిల్ రికవరీకి హెల్ప్ చేయాలి. అది ఎలా రికవర్ అవుతుంది అంటే మీరు బ్యాలెన్స్డ్ తింటేనే మీకు రికవర్ అవుతుంది. వెంటనే ఒక 10 grams 15 grams ప్రోటీన్ తింటే ఇట్ మైట్ రికవర్, బట్ మీకు దాంతో పాటు ఆ బ్యాలెన్స్డ్ అంటే ఫైబర్ కానీ ఎలక్ట్రోలైట్స్ లేవు అంటే మీకు ఆ మజిల్ రికవరీ అయితే ఉండదు. ఎక్కువ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఆ బాడీ స్ట్రెస్ అవుతుంది కదా, పెయిన్ అది కూడా టాలరేట్ చేయడానికి ఎలక్ట్రోలైట్స్ ప్లే మేజర్ రోల్. అంటే అలవాటు అయిపోతుంది అంటే ఇదే కారణం. అంటే ఏం తినాలో మీకు అర్థమవుతుంది. అంతేగాని మనం ఎక్సర్సైజ్ చేసేసి మనం ఆకలితో ఉంటే అది మనకి మజిల్ కూడా లాస్ అయిపోతుంది. సో వెయిట్ లాస్ ఈజ్ అ కంబైన్డ్ థింగ్. సో వెయిట్ లాస్ ఈజ్ అన్ ఓల్డ్ టర్మ్. ముఖ్యంగా ఏంటంటే మనం చేయాలంటే ఫ్యాట్ పర్సెంటేజ్, బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గించుకోవాలి. సో ఈరోజు బాడీ కాంపోజిషన్ అనాలిసిస్ లాంటివి చాలా వచ్చేసాయి, యాప్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో ఈ బాడీ కాంపోజిషన్ అనాలిసిస్లో ఇంచే మనకి బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ని మనం ట్రాక్ చేసుకోగలం. టోటల్ బాడీ వాటర్ కూడా 40% ఉండాలి. 36 to 40%, 45% వరకు ఉండాలి. తగ్గిపోతే అక్కడ కూడా వచ్చిన క్రానిక్ కండిషన్స్, ప్రాబ్లమ్స్కి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడున్న యువతకి ఎవరైతే ఫాస్ట్ ఫుడ్కి బాగా అట్రాక్ట్ అవుతున్నారో, అండ్ ఈ యువత ఎవరైతే కార్పొరేట్ ఫీల్డ్లో కానీ డిగ్రీ కాలేజెస్ చదువుతున్న వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేట్ పిల్లలకి కానీ అందరికీ ఎవరైతే సబ్స్టాన్స్ అబ్యూస్ అంటే ఆల్కహాల్కి, వ్యసనాలకి బానిసలు అవిన వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సో ఫస్ట్ థింగ్ వచ్చేసి where there is a will, there is a way.
మీరు మీ పొజిషన్ మీకు ఇఫ్ యూ లవ్ యువర్ సెల్ఫ్, మీరు మీ లవ్డ్ వన్స్ కోసం మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. మీ సెల్ఫ్ కేర్ అనేది దానికి ముఖ్యం. సో మీరు ఎప్పుడు అది రియలైజ్ అవుతారో అప్పటి నుంచి మీరు ఆటోమేటిక్గా వాట్ ఎవర్ లూపింగ్ బిహేవియర్స్ కానీ ఇలాంటి అడిక్షన్స్ కానీ తగ్గిపోతాయి. అవేర్నెస్ ఇస్ ద కీ. అవేర్నెస్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఈ అవేర్నెస్ని అప్లికేషన్లో దగ్గరికి వచ్చేకాలంటే ఇది ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనకి మన వర్స్ట్ కేస్ సినారియో ఏదైతే ఉంటుందో అది మనం ఊహించుకుంటే చాలు. February 14th మీ బుక్ లాంచ్ ఈవెంట్ ఉంది. సో వై ఓన్లీ Feb 14th? సెల్ఫ్ లవ్ అంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అనేది నిరంతరం అంతే కదా. కరెక్ట్. సో ఈ సెల్ఫ్ లవ్కి స్టార్టింగ్. సో Feb 14th ఎందుకు అంటే మీరు మీకు హ్యాపీ వ్యాలంటైన్స్ డే మీరు విష్ చేసుకోవాలని చెప్పేసి. అంటే ఇది ఇట్స్ అ స్పెషల్ డే ఫర్ ఎవ్రీబడి. అందరూ ఎవ్రీబడి డిజర్వ్స్ లవ్, loved by your own self and by everybody else. So Feb 14th is my favorite day because self love అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. మనం మనని అభిమానించుకుంటేనే, మనని మనం రెస్పెక్ట్ చేసుకొని, మనని మనం ప్రేమించుకుంటేనే మనం అన్నిటినీ అప్రిషియేట్ చేయగలం. ఓకే. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ మేడం, మీ వాల్యుబుల్ అండ్ ప్రీషియస్ టైం ఇచ్చినందుకు, మాతో ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.